శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఆచార్యానస్పదీయానపి పరమగురూన్ సర్వమాచార్యవర్గం శ్రీమద్రామానుజాఖ్యం మునిమఖిలజనోద్ధారణాయావతీర్ణం. పూర్ణార్యం యామునేయం మునివరమథతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధరచమూనాథ లక్ష్మీముకుందాన్. అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకలాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం. నమామి తం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా స యాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. వాల్మీకిగిరిసంభూతా రామసాగరగామినీ పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మం వ్యాధి జరా విపత్తి మరణైరత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం.
తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశరసశ్చవధన్ నిశామయధ్వం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వామాంకస్థిత జానకిం పరిలసత్కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరన్ దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహి రావణిం సకృదేవ ప్రపన్నాయ తపాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులారా, శ్రీ భద్రాచల సీతారామచంద్ర మహాప్రభు యొక్క దివ్యానుగ్రహం చేత ఆ స్వామి త్రేతాయుగంలో అవతరించినటువంటి విళంబినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మనం ప్రారంభించుకున్న ఈ శ్రీరామాయణ ప్రవచన లహరిలో 2 కాండలు ముగించుకుని 3వ కాండలోకి ప్రవేశించాం. బాలకాండతో రామచంద్రమూర్తి అనేటువంటి కావ్య రూపానికి మణి మంజీరాన్ని తొడిగి, అయోధ్యాకాండ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మ నిష్ఠాగరిష్టమైనటువంటి కాండతో రామచంద్రమూర్తికి పీతాంబరాన్ని కట్టి, ఈ 3వ కాండలో రత్నమేఖల భూషణం చేసేటట్లుగా గోవిందరాజస్వామి వ్యాఖ్యానం చేసిన తీరులో 3వ కాండలోకి ప్రవేశించాం. ఇది 3వ కాండ రామాయణ కావ్య స్వరూపుడికి మనం కట్టేటువంటి ఒక మేఖల కట్టినట్టు, రత్నమేఖల అని అంటారు. కాబట్టి ఇక్కడ నుండి ఉండేటువంటి కథ అంతా, అరణ్యకాండ దగ్గర నుంచి సాగే కథ అంతా కూడా మకుట ధారణ వరకు జరిగేటువంటి కాండకి ఇది ప్రధానమైనటువంటి ఒక పద్ధతిని అవలంబింపజేస్తుంది. కాబట్టి ఈ కాండకి రత్నమేఖలగా వ్యాఖ్యాతలు వ్యాఖ్యానం చేస్తారు. ఆ పద్ధతిలో ఈ కాండకి మోక్షదాయిత అని, తృతీయే మోక్షదాయిత అని, ఇది మోక్షాన్ని ప్రసాదించే కాండగా చెప్తారు. శ్రీవిష్ణో ప్రథమే కాండే జగజ్జనన హేతుత ద్వితీయే స్థితి హేతుత్వం తృతీయే మోక్షదాయిత. కాబట్టి ఇది 3వ కాండ, మోక్షప్రధానమైనటువంటి కాండ, మోక్షప్రధానమైనటువంటి కాండ కూడా. ఈ కాండలో అనేక మంది మహర్షుల యొక్క సంసేవనం, ఆ మహర్షుల యొక్క సంభావనము, రామచంద్రమూర్తికి వారు చేసే తపశ్శక్తిని ధారపోసే విధానము, తద్వారా రామచంద్రమూర్తి రాక్షస సంహారానికి తగినటువంటి ఒక శక్తిని పొందేటువంటి స్థితి అంతా కూడా ఈ కాండలో కనిపిస్తుంది. అలాంటి కాండలో మనం రామానుగ్రహం చేత 11వ సర్గలు ముగించుకుని 12వ సర్గ కూడా ముగించుకుని 13వ సర్గలో ప్రవేశిస్తున్నాం. అయితే ఈ 12, 13 కలిపి ఒకే సర్గగా పరిగణించే పద్ధతి కూడా ప్రాచీనుల్లో ఉన్నది. దీనిని దాక్షిణాత్యపు పద్ధతిలో ఉండేటువంటి రామాయణ గ్రంథములు వేసిన వారందరూ కూడా ఈ సర్గలని 2గా విభజించినప్పటికీ కొన్ని ప్రాచీనములైనటువంటి రామాయణపు గ్రంథములలో కానీ, పశ్చిమోత్తర శాఖీయ రామాయణములలో కానీ
ఈ 2 సర్గలు కలిపి ఒక సర్గగా పరిగణించడం కూడా మనకు కనిపిస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ చివరి శ్లోకంలో 12వ సర్గ చివరి శ్లోకంలో రామచంద్రమూర్తితో మాట్లాడుతూ ఏవముక్త్వా మహాతేజాః సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్యః పునరబ్రవీత్ అని శ్లోకంతో ఆ సర్గ ముగిస్తుంది. సాధారణంగా ఏ సర్గని వాల్మీకి ఇలా ముగించడు. రామచంద్రమూర్తితో మాట్లాడినటువంటి అగస్త్య మహర్షి తాననుకున్న సమస్తములైన ఆయుధములన్నీ వరాయుధములన్నీ రామునికి ఇచ్చి మళ్ళీ ఇలా మాట్లాడుచున్నాడు అంటూ సర్గని ముగిస్తారు. సాధారణంగా ఇలా ముగించిన అవసరంలా అన్నింటినీ వరాయుధములన్నింటినీ రామునికి అగస్త్య మహర్షి సమర్పించను అని ఆపి తర్వాత సర్గ ప్రారంభంలో పునః ఏవం అబ్రవీత్ అంటూ ప్రారంభించాలి. కానీ గత సర్గ చివరిలోనే అగస్త్య పునరబ్రవీత్ అని సర్గ ముగించారు. ఈ సర్గ ముగింపు కాదు అనేటువంటి అభిప్రాయాలు కూడా అందువల్ల ఏర్పడుతుంది. ఈ 2 సర్గలు కలిపి ఒకే సర్గగా పరిగణించడం కూడా ఉన్నది. కానీ మనకుండేటువంటి సమయం యొక్క సౌకర్యాన్ని బట్టి మనం 12వ సర్గనిగా దాన్ని ముగించుకోవడం జరిగింది. 13 సర్గలో ప్రవేశిస్తున్నాం. అథ త్రయోదశ సర్గ. రామ ప్రీతోస్మి భద్రంతే పరితుష్టోస్మి లక్ష్మణ అభివాదయితుం యన్మాం ప్రాప్తౌ స్థః సహ సీతయా. రామ, చాలా ఆనందంగా ఉంది. భద్రంతే, నీకు మంగళమవుగాక. రాముని యొక్క అభివాదనానికి సంతోషించిన అగస్త్య మహర్షి, రామ చాలా ఆనందంగా ఉందయ్యా, నీకు మంగళ శాసనము చేస్తున్నాను. భద్రం తే తే భద్రమస్తు అని, నీకు మంగళమవుగాక అన్నాడు. లక్ష్మణస్వామితో పరితుష్టోస్మి లక్ష్మణ, చాలా ఆనందపడుతున్నానయ్యా. రాముడితో ఉండేటువంటి ఆ సాహచర్యాన్నేమో రామ ఆనందిస్తున్నా అన్నాడు. లక్ష్మణస్వామితో చెప్పేటప్పుడు అగస్త్య మహర్షి పరితుష్టోస్మి, మరింతగా ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే లక్ష్మణస్వామి యొక్క ప్రవర్తనము రాముని వద్ద కానీ, సీతమ్మ వద్ద కానీ, మహర్షుల వద్ద కానీ, అగస్త్య మహర్షి సమీపంలో కానీ లక్ష్మణస్వామి ప్రవర్తించే ప్రవర్తనాన్ని చూచిన అగస్త్య మహర్షి చాలా ఆనందం కలిగింది. లక్ష్మణస్వామి గొప్ప సౌశీల్యవంతుడు. ఆయన ప్రవర్తించే ప్రవర్తనమంతా చాలా ఆదర్శవంతమైనటువంటి ఒక సేవకుడు ఎలా ఉండాలో చెప్పే ప్రవర్తనతో ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరి సమీపంలో లక్ష్మణస్వామి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా కూర్చుంటున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా తిరుగుతున్నాడు గమనించాడు అగస్త్య మహర్షి. వారిద్దరిని దైవస్వరూపాలుగా భావించి లక్ష్మణస్వామి సంచరించే ఆ ప్రవర్తనాన్ని చూసి మరింత ఆనందపడ్డాడు. అబ్బా, అన్నయ్య ఒక్కరోజు పెద్దవాడైనప్పటికి కూడా అన్నయ్యని దైవంగా భావించగలిగే ఒక గొప్ప సౌశీల్యం లక్ష్మణస్వామి దగ్గర ఉన్నది. తనకంటే 12 ఏళ్లు చిన్నదైనప్పటికి కూడా సీతమ్మ యందు ప్రజాపతీత్వాన్ని పొంది తన దైవ సమానురాలుగా సంభావించగలిగే ఒక గొప్ప సౌహార్దము లక్ష్మణస్వామిలో ఉన్నాయి. ఇది గుర్తించిన అగస్త్య మహర్షి, అబ్బా లక్ష్మణ, నీ యొక్క ప్రవర్తనానికి పరితుష్టోస్మి, చాలా ఆనందిస్తున్నానయ్యా అని మీరిద్దరూ వచ్చి నా దగ్గర అభివాదాన్ని చేసినప్పుడు నేను పొందిన ఆనందం ఇంత అంతా కాదని చెప్పి ప్రాప్తౌ స్థః సహ సీతయా, మీరిద్దరు సీతమ్మ తల్లితో కలిసి ఇక్కడ దాకా రావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది అని చెప్పాడు. సీతమ్మ రాకపోతే గనక అగస్త్య మహర్షి వేసే ప్రణాళిక కొనసాగే అవకాశం లేదు. కాబట్టి సీత కూడా వచ్చింది అని ఆనందించాడు. నిజానికి రామచంద్రమూర్తి అగస్త్య మహర్షిని సేవించిన తరువాత అగస్త్య మహర్షి కుశల ప్రశ్నలు వేసినట్టుగా ఏం కనిపించదు. గబగబా వచ్చాడు రాముడు. వచ్చావా నాయనా అన్నాడు. నేను హోమం చేసుకుంటా అన్నాడు. హోమం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏదో ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్లీ రాముడు ఎక్కడ ఏం మాట్లాడేస్తాడో అని గబగబా ఆయుధాలని అప్పచెప్పేశాడు. ఎప్పుడో వెళ్లేటప్పుడు అప్పచెప్పవలసినటువంటి మర్యాద. సాధారణంగా మనం ఎవరైనా ఇంటికి వస్తే బంధువులు వారు ఉంటారు. ఆ రోజున బయలుదేరతాం అన్నప్పుడు వారికి బొట్టు పెట్టి బట్టలు పెట్టడమో బహుమతులు ఇవ్వడమో చేస్తాం. కానీ రాముడు రాగానే గబగబా ఆయుధాలన్నీ ఇచ్చాడు. వైష్ణవ ధనస్సుని ఇచ్చాడు, బ్రహ్మదత్తమైనటువంటి శరాన్ని ఇచ్చాడు, అక్షయ తూణీరాలు ఇచ్చాడు. ఇలా అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చిన తరువాత ఆతిథ్యం అంతా అయిపోయింది. ఆతిథ్యం అయిపోయిన తర్వాత మాట్లాడే మాటలు ఇప్పుడు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
ఏమంటున్నాడు అగస్త్య మహర్షి? అధ్వశ్రమేణ వాంఖేదో బాధతే ప్రచురశ్రమ వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజా. బాగా అలసిపోయి వచ్చారయ్యా అన్నాడు. ఇప్పుడా అనవలసిన మాట, చాలా సమయం తర్వాత కదా అన్నది. కానీ ఇప్పుడు అంటున్నాడు. తమాషాగా ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమిస్తున్న సమయంలో అబ్బాయి ఎంత కష్టపడి ఉంటారయ్యా, ఎంత దూరం నుంచి నడిచి వచ్చారు వీరు, చాలా ప్రచురశ్రమ, మీకు ఉండేటువంటి ఆ చెమట చూస్తూ ఉంటే చాలా కష్టపడ్డారనిపిస్తోంది అంటాడు. ఇప్పుడు చెమట ఏముంటుంది? చాలాసేపు సేద తీరిన తరువాత, ఆతిథ్యాన్ని స్వీకరించిన తరువాత ఇప్పుడు ఉంటుందా అంటే ఇప్పుడు మాట్లాడవలసిన మాటలు కావు, అప్పుడు మాట్లాడవలసిన మాటలు. మరి అప్పుడే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడే గనక ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే తాను అప్పచెప్పవలసిన అంశములన్నీ కూడా అప్పచెప్పవలసినటువంటి అవకాశం రాని స్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది. కానీ మహర్షులు ఏ ప్రణాళిక అయితే వేసుకున్నారో ఆ ప్రణాళికకు అనుగుణంగా రాముణ్ణి అడవిలోకి పంపించవలసిన బాధ్యత వారందరిది, దైవ కార్యం కాబట్టి. అంటున్నాడు, వ్యక్తముత్కంఠతే చాపి మైథిలీ జనకాత్మజ. మీ ఇద్దరు కాదయ్య, సీతమ్మను చూస్తే పాపం వడిలిపోయి కళ్ళు తెల వేసినట్టుగా, మొహం పాలిపోయినట్టుగా ఎంత అవస్థపడుతుంది. వ్యక్తముత్కంఠతే చాపి, చాలా శ్రమపడినట్లుగా స్పష్టంగా సీతమ్మ ముఖంలో కనిపిస్తోంది. ఎవరావిడ? మైథిలీ జనకాత్మజ, మిథిలా నగరపు రాకుమారి కదా. మైథిలి అనే పదం అక్కడ ప్రయోగించడానికి గల కారణం గొప్ప చక్రవర్తి కుమార్తె అయినా అడవిలో తిరగవలసి వస్తోంది అని ఒక అభిప్రాయం. రెండవది జనకాత్మజ, జనకుడు చాలా గొప్ప వ్యక్తి, చాలా సౌహార్దమైన వ్యక్తి అని, సున్నితమైన వ్యక్తి. అంటే ఆస్థిత జనకాదయ అంటాడు భగవద్గీతలో పరమాత్మ కూడా. ఈ యోగాన్ని రాజఋషులైనటువంటి జనకాదులంతా ఆచరించారు అంటాడు. అంటే కేవలం రాజు కాకుండా రాజఋషి వంటివాడు జనకుడు. కాబట్టి ఎంతో ప్రేమగా, ఎంతో సున్నితమైన సాత్వికమైన గుణ ప్రవృత్తి కలిగినటువంటి వాడు కావడం చేత అలాంటి వానికి దైవదత్తమైన లక్ష్మీ సమానురాలైనటువంటి కుమార్తె కదా. ఎంత బాగా ముద్దుగా పెంచుకుని ఉంటాడో, కాలు కందనీయకుండా, కాలు కింద పెట్టనీయకుండా అసూర్యం పశ్యగా సీతమ్మని పెంచి ఉంటాడు కదా. కాబట్టి అంత ప్రేమగా పెంచుకున్న సీత అని జ్ఞాపకం చేయడం కోసం అగస్త్య మహర్షి జనకాత్మజ, ఎంత అందంగా పెరిగిందో, ఎంత అల్లారు ముద్దుగా పెరిగిందో కదా, అలాంటి జానకి నీ వెంట అడవిలోకి వచ్చిందయ్యా అని రాముడికి సీతమ్మ చేసిన గొప్ప సాహసాన్ని గుర్తు చేస్తున్నాడు. అని తర్వాత ఏషా హి సుకుమారీచ దుఃఖైశ్చ నవిమానిత ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత. ఏషా, ఈ సీతమ్మ ఉన్నదే సుకుమారీచ, చాలా సుకుమారి కదా. కుమారి సుకుమారి కూడా చాలా సున్నితమైనటువంటి మృదువైనటువంటి ప్రవర్తనాన్ని పొందినటువంటి ఆవిడ. దుఃఖైశ్చ నవిమానిత, ఎప్పుడు దుఃఖాన్ని పొంది ఉండదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు దుఃఖం ఉంటుందా? అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అలాంటి ఏ దుఃఖమూ లేని ఆవిడ సీత ప్రాజ్యదోషం వనం ప్రాప్త, అనేక రకాల దోషములతో నిండిన వనమునకు వచ్చింది. ఈ పదం చెప్పడం దేనికి అని అంటే వ్యాఖ్యాతలు అంటారు, రామచంద్రమూర్తి సీతమ్మ అడవికి వస్తాను అని అడిగినప్పుడు సీతమ్మని అడవిలోకి రావద్దు, నా వెంట రావద్దు అని చెప్పడానికి ఒక సర్గ అంతా కేటాయిస్తాడు. బహుదోషం హి కాంతారం వనమిత్యభిధీయతే అని ప్రారంభం చేస్తాడు. చాలా దోషములతో ఉండేటువంటిదే వనం అంటే, కాబట్టి రావద్దు అంటాడు. ఆ బహుదోషం హి కాంతారం అని చెప్పడానికి వీలుగా ప్రతి శ్లోకానికి ఒక మొగుటాన్ని తీసుకుని తస్మాత్ దుఃఖతరం వనం, తస్మాత్ దుఃఖతరం వనం, తస్మాత్ దుఃఖతరం వనం, ఈ మొగుటాన్ని ప్రయోగిస్తాడు రాముడు. అలా అనేక రకాలు చెప్తాడు. క్రూర మృగాలు ఉంటాయి, అందువల్ల వనం కష్టమైంది. రకరకాల సరీసృపాలు ఉంటాయి, కష్టమైనది. ఎన్నో మాయోపాయాలు పన్నే రాక్షసులు ఉంటారు, కష్టమైనది. సరిగ్గా సమశీతోష్ణాలు మనకు ఉండవు, కష్టం. ఇలాగా అడవికి ఉండే కష్టములన్నీ చెప్తాడు. ఆ అడవికి వచ్చేటప్పుడు అడవిలో ఉండే కష్టములన్నీ చెప్పిన రాముని యొక్క మాటలు మళ్లీ రాముడికి గుర్తు చేయడం కోసం, ఇంత కష్టమైనా నేను నీ వెంటే వస్తానని సీతమ్మ అన్నటువంటి ఆమె ధైర్యాన్ని మళ్లీ వీరిద్దరికీ గుర్తు చేయడం కోసమని అగస్త్య మహర్షి ప్రయోగించిన మాట
ప్రాజ్యదోషం వనం ప్రాప్త. అనేక రకములైన కష్టములు ఉంటాయని తెలిసిన వనమునకు వచ్చిందయ్యా సీత. నువ్వే కదా చెప్పావు, అంటే ఇన్ని దోషాలు ఇన్ని కష్టాలు భరిస్తానని కదా నీ వెంట వచ్చింది అని ఇద్దరికి గుర్తు చేస్తున్నట్లుగా ఉంది. ఎందుకు వచ్చిందో తెలుసునా? ఇన్ని కష్టాలు ఎందుకు పడాలా ఆవిడ? భర్తు స్నేహ ప్రచోదిత, నీ యందు ఉండే అమితమైన ప్రేమ, నిన్ను విడిచి ఉండలేనటువంటి ప్రేమ. కాబట్టి నిన్ను విడిచి ఉండలేని ఒక ప్రేమాతిశయంతో నీ వెంట వచ్చింది. అంటే నీకు కష్టం కలగకూడదని, నిన్ను సుఖంగా ఉంచుకోవడం కోసమని, నీ కష్టము తన కష్టంగా భావించి తాను వచ్చింది అని చెప్పడం. యథైషా రమతే రామ ఇహ సీత తథా కురు దుష్కరం కృతవత్యేషా వనే త్వామనుగచ్చతి. చాలా తమాషాగా చెప్పిన శ్లోకమే. అలాంటి సీత అన్నీ తెగించి అన్నీ త్యజించి వచ్చినటువంటి సీత ఏది కావాలంటే దాన్ని నువ్వు ఇవ్వాలి, తాను ఏది కోరితే అది ఇవ్వాలి. అది కష్టమా నష్టమా దోషమా గుణమా నీకు అనవసరం. యథైషా రమతే సీత ఇహ సీత తథా కురు. ఆవిడ ఏది కోరితే అది ఇవ్వాలి రామా అన్నాడు. అంటే దేనికి ఇది గుర్తు? తర్వాత అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత బంగారు వేలిని అడుగుతుంది. దానికి డిస్కషన్ పెట్టడానికి పనికిరాదు, ఆవిడ అడిగింది కాబట్టి తేవాలంతే, తెస్తేనే కథ నడుస్తుంది అని వారి యొక్క ఆలోచన. పైకి తెలియడం కోసం నీ కోసం కష్టపడి వచ్చింది కాబట్టి ఆవిడకి ఏదన్నా కావాలంటే ఇవ్వయ్యా, ప్రేమగా చూసుకో. ఇహ సీత తథా కురు. ఎలాగైతే ఆవిడ ఆనందిస్తూ ఉంటుందో ఆవిడకి ఆనందాన్ని కలిగించేటట్లుగా ఉండు. ఎందువల్ల తెలుసునా? దుష్కరం కృతవత్యేష. నీకోసమని ఎంత దుష్కరమైనటువంటి పని చేసింది ఆవిడ. వనేత్వామనుగచ్చతి. అడవికి నీతో పాటు అనుగమనం చేస్తోంది కదా. కానీ సాధారణంగా స్త్రీలు ఇలా ఉంటారా? ఉండరు. అంటూ అగస్త్య మహర్షి స్త్రీలకు ఉండేటువంటి ఒక నైజాన్ని, తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఏషా హి ప్రకృతి స్త్రీణాం ఆసృష్టే రఘునందన. సృష్టి మొదటి నుండి కూడా స్త్రీలకు ఒక స్వభావం ఉందయా అన్నాడు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అగస్త్య మహర్షి అలా చెప్పడంలో ఆంతర్యమేమో మనకు యుద్ధకాండ చివరిలో తప్ప తెలియదు. ఈ మాటకు ఉండేటువంటి స్వారస్యం ఏమంటున్నాడంటే, సమస్తమనురంజంతి విషమస్థం త్యజంతి చ. భర్త గనక సుఖంగా ఉండి మంచి ఉద్యోగం చేసుకుంటూ చాలా సుఖంగా అన్ని సుఖాలతో ఉంటే, బాగా సంపాదిస్తూ ఉంటే అప్పుడు భర్త అంటే ఇష్టపడతారు. ఎప్పుడైతే భర్త సస్పెండ్ అయినా, డిస్మిస్ అయినా, ఉద్యోగం పోయినా, ఉద్యోగం రాకపోయినా, సరైనటువంటి జీతం లేకపోయినా ఆ భర్తని సూటిపోటి మాటలతో, నేను కట్టుకున్నాను చూసావా నా కర్మ, ఇలాంటి మాటలు ఉంటాయి కొన్ని. ఇలాంటి మాటలతో విషమస్థం త్యజంతి చ. ఆ విషమస్థుడుగా ఉండేటువంటి భర్తని సూటిపోటు మాటలు అనడమే కాదు, సమయం అవసరమైతే వాడిని విడిచిపెట్టడానికి కూడా వెనకాడరయ్యా. అలా ఉంటారు. శతహ్రదానాం లోలత్వం శస్త్రాణాం తీక్ష్ణతాం తథా గరుడా నిలయో శైఘ్రియం అనుగచ్చంతి యోషితః. ఇది శాస్త్రీయమైన మాట, శాస్త్రంలో ఉండే మాట. అగస్త్య మహర్షి నోటి వెంట వస్తుంది. శతహ్రదానాం లోలత్వం. శతహ్రద అనే పదమునకు అర్థం మెరుపు అని అర్థం. శంప, శతహ్రద, విద్యుత్ ఇత్యమరః. అమరకోశంలో శతహ్రద అనే పదమునకు అర్థం మెరుపు అని అర్థం. ఒక మెరుపుకుండే చాంచల్యం ఏదైతే ఉంటుందో ఆ చాంచల్యం స్త్రీలలో ఉంటుంది. అంతేనా? భావములలో, వాళ్ళ ప్రవర్తనలో చాంచల్యం ఉంటుంది. శస్త్రాణం తీక్ష్ణత తథా. పదునైన కత్తికి ఉండే పదునెంత గొప్పదో వాళ్ళ మాటల పదును కూడా అంత గొప్పది ఉంటుంది. శస్త్రాణం తీక్ష్ణతాం తథా. అనదలుచుకుంటే వాళ్ళ మాటల యొక్క పదునుకి కంఠాలు కోసినట్టు ఉంటాయి మాటలు. గరుడానిలయో శైఘ్రియం. వారి యొక్క భావాలు ఎంత దూరం పెడతాయంటే గరుత్పంతుని, గాలిదేవుణ్ణి కూడా మించినంత వేగంతో వాళ్ళ భావ పరంపర సాగుతుంది, భావ ప్రవాహం సాగుతుంది. అలా ఉంటారు సహజంగా రామ. కానీ ఇయంతు భవతో భార్య దోషైరేతైర్వివర్జిత శ్లాఘ్యా చ వ్యపదేశ్యా చ యథా దేవీ హ్యరుంధతి. ఈ దోషాలు
నీ భార్య అయిన సీతలో లేవు రామా. దోషై ఏతై వివర్జిత, ఇలాంటి దోషాలు ఏం లేవు. పైగా శ్లాఘ్య, చాలా గౌరవించతగినటువంటి, కొనియాడతగినటువంటి గొప్ప స్త్రీమూర్తిగా ఈవిడ లోకంలో విలసిల్లుతుంది. అగస్త్య మహాముని యొక్క ఆశీర్వాదం అన్నమాట. వ్యపదేశ్యాచ, ఎన్నిక కాబడి ఉంటుంది. 2 పదములు చెప్తాడు అగస్త్య మహర్షి. శ్లాఘ్య, కొనియాడబడుతుంది. వ్యపదేశ్యాచ, ఎప్పుడైనా స్త్రీలలో గొప్పవాళ్ళు ఎవరు అంటే సీతాదేవి అని మొట్టమొదటిగా లెక్కించతగినట్లుగా అవుతుంది అని అగస్త్య మహర్షి యొక్క ఒక ఆశీర్వాదం ఇక్కడ లభిస్తుంది. ఈ మాటలు అనడానికి కారణం, తర్వాత సీతమ్మ అనే మాటలలో కానీ, సీతమ్మ పట్ల కలిగినటువంటి ఒక ఏడాది పాటు లంకలో ఉండేటువంటి ఆ స్థితికి కానీ నువ్వు ఏ రకంగా కూడా తప్పుగా మానుష భావాన్ని పొంది ఉన్నాడు రాముడు. ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే అయినా మానుష భావాన్ని పొంది ఉన్నాడు. కాబట్టి ఎక్కడో లంకలో ఏడాది పాటు సీతమ్మ ఉంటే అలాంటి సీతని ఏలుకోవడంలో మళ్ళీ ఏదైనా అభిప్రాయాన్ని రకరకాలుగా అనుకుంటాడేమో అని ఇప్పుడే చెప్తున్నాడు అగస్త్య మహర్షి. ఎలాంటి దోషము లేనటువంటి గొప్ప పతివ్రత శిరోమణి సీత అని రామచంద్రమూర్తికి కథానుగుణమైనటువంటి భవిష్యత్ కథానుగుణమైనటువంటి ఒక సూచన మనకు అందిస్తాడు ఇక్కడ. శ్లాఘ్య, కీర్తించబడుతుంది. సాధారణంగా లోకంలో ఆడవాళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరు అంటే మొట్టమొదటిగా పరిగణించవలసినది సీతమ్మ తల్లిని అని పెద్దలంతా మనకి చెప్తారు. ప్రాచీనమైనటువంటి ఒక చాటు శ్లోకం మనకు కనిపిస్తుంది. ఆ శ్లోకంలో 3 ప్రశ్నలు వేస్తాడు ఆ చాటుకారుడు. ఆ 3 ప్రశ్నలకి సమాధానం అక్కడే ఉన్నది, వెతుక్కోండి అని అంటాడు. సీమంతినీషు కాశాంత రాజా కోభూద్గుణోత్తమ విద్వద్భిః కా సదా వంద్యా అత్రైవోక్తన్న బుధ్యతే. స్త్రీలలో గొప్పవాళ్ళెవరు, రాజులలో గొప్ప గుణవంతుడైన రాజు ఎవడు, పండితులంతా నిత్యము ఎవరికి నమస్కారం చేస్తారు, ఇక్కడే జవాబులున్నాయి, వెతుక్కోండి అని అంటాడు తమాషాగా. అంటే ఈ 3 చాలా విలువైనటువంటి శ్లాఘనీయమైనటువంటి అంశములు. ఈ 3ంటిని అందంగా ఒక శ్లోకంలో పెట్టి కనుక్కోండి చూద్దాం అన్నట్టుగా అంటాడు ఆ చాటుకారుడు, ప్రాచీనుడైనటువంటి కవి. సీమంతినీషు కాశాంత, స్త్రీలలో శాంత స్వభావురాలైనటువంటి ఆవిడెవరు. ఈ ప్రశ్నలోనే ఆది అంతాక్షరములు కలుపుకుంటే, అంత్యాక్షరములు కలుపుకుంటే గనక సీత అని ఏర్పడుతుంది. సీమంతినీషు కాశాంత సీత. రామచంద్రో రాజా కోభూత్ గుణోత్తమ, రాజులలో గుణోత్తముడెవరు, రామ, గుణాకరుడైనటువంటి వాడు రాముడు. విద్వద్భిః కా సదా వంద్యా, పండితుల చేత నమస్కరించబడేది ఎవరు రోజు, విద్యా, సరస్వతీదేవి, విద్యాస్వరూపిణైనటువంటి అమ్మవారు. కాబట్టి అత్రైవోక్తం న బుధ్యతే. అంటే ఈ 3 చాలా విలువైనటువంటి అంశం. పండితులు నిత్యము వాగ్దేవతలు నమస్కరిస్తారు. రాజులలో గొప్ప గుణోత్తముడైన రాజు రాముడు ఒక్కడే. స్త్రీలలో ఉత్తమమైనటువంటి స్త్రీ రత్నం సీతమ్మ తల్లి అని చెప్పే శ్లోకం. ఇక్కడ శ్లాఘ్య, ఆ రకంగా కొనియాడబడుతుంది సీతమ్మ తల్లి. వ్యపదేశ్యాచ, పతివ్రతలలో ఎవరు ముందు అంటే సీత హ్యరుంధతి అంటూ ప్రారంభమవుతుంది. అరుంధతి కంటే తర్వాత వారే అయినప్పటికీ కూడా, అరుంధతి యొక్క అనుగ్రహాన్ని పొందినదే అయినప్పటికీ కూడా సీత పతివ్రతలలో కూడా ప్రథమ గణ్యగా పరిగణించబడుతోంది. అంటే అగస్త్య మహర్షి యొక్క ఆశీర్వాద ఫలమా అన్నట్లుగా ఉంటుంది. అలాగా వాళ్ళు ఎలాగా యథాదేవి హ్యరుంధతి, అరుంధతీదేవి వలె గొప్పగా ప్రకాశించబడుతుంది అని రామచంద్రమూర్తితో సీతమ్మ తల్లి యొక్క గుణాన్ని చెబుతున్నాడు. అలంకృతోయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యాచానయా రామ వత్స్యసి త్వమరిందమ. అలంకృతోయం దేశశ్చ, ఈ దేశమంతా కూడా, ఈ ప్రాంతమంతా కూడా చాలా అలంకరించబడిందయ్యా. నా ఆశ్రమానికి నీవు వచ్చావు కదా, ఇంతకు మునుపు నా ఆశ్రమం వేరు. నీవు నా ఆశ్రమంలో అడుగిడిన తరువాత నా ఆశ్రమం అలంకృతమైంది. అంటే ఏది ఇక్కడ ఉంటే ఆ ప్రాంతము సర్వ సుసంపన్నమవుతుందో అది ఇప్పుడు జరిగింది.
ఎంతో మంది దేవతలు సైతం వచ్చి అగస్త్య మహర్షి చేత ఆరాధనను అందుకునేటువంటి స్థానం అది. ఎంత గొప్ప స్థానం! బ్రహ్మణ స్థానం. రాముడే వర్ణించాడు కదా, దేవతలంతా వచ్చి అగస్త్య మహర్షి ప్లీజ్ మాకు పూజ చేయవా, నీ పూజను గ్రహించి వెళతామయ్యా అని అగస్త్య మహర్షిని ప్రార్థించేంత గొప్పవాడిన. కాబట్టి ఈయన ఆశ్రమం అంతా దేవతలందరికీ నిలయము వంటిది. దేవతలంతా ఏదైనా వరం ఇవ్వాలంటే మీరు అగస్త్య మహర్షి ఆశ్రమానికి రండి, అక్కడ మేము వరాలిస్తాము అనేంత గొప్పది అని కదా వాల్మీకి చెప్పాడు. అంత గొప్ప ఆశ్రమంలో అంటున్నాడు రాముడితో, నీవు వచ్చిన తర్వాత ఇది సంపన్నమైంది రామా. నీవు రాకమునుపు ఎంతమంది దేవతలు వస్తే రాముని మించిన దైవము మరొకటి ఉంటుందా అంటాడు రామదాసు గారు. రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి. కాబట్టి రామచంద్రమూర్తి సాక్షాత్ పరమాత్మ స్వరూపం. కాబట్టి నీవు రావడంతో అలంకృతోయం దేశశ్చ, ఇప్పటికి ఇది అలంకృతమైంది అంటే సంపన్నమైంది. ఎత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యాచ అనయా రామ వత్స్యసి త్వమరిందమ. అలా అంటే ఇక్కడే ఉండిపోతాడేమో తెలీదు. ఇక్కడ ఉంటే కథ సాగదు. మళ్ళీ రాముడిని ఇక్కడ ఉంచేటట్టుగా మాట్లాడకూడదు. రాముడు ఇక్కడే ఉంటారండి అని రాముని నోట ఆ మాట రాకుండా చూసుకునే బాధ్యత కూడా ఈయనదే. కాబట్టి ఎక్కడ నీవు ఉంటావో రామ, ఆ దేశం అంతా అలంకృతమై ఉంటుంది. లక్ష్మణస్వామితో సీతమ్మతో వత్స్యసి త్వం అరిందమ. వత్స్యసి అంటే ఎక్కడ ఉంటావో అంటాడు. అంటే ఇక్కడ ఉంటే ఇలా బాగుంది కదా, ఎక్కడే ఉంటానండి అనడానికి వీల్లేదయ్యా, నీవు ఎక్కడ ఉంటావో అక్కడ అని చెప్పి రాముణ్ణి ఏం సంబోధించాలి? ఏదైనా మంచిగా సంబోధించు కాదు. అరిందమ అంటాడు. అరిందమ అంటే రాక్షసులైన శత్రువులైన రాక్షసులను సంహరించగలిగిన వాడా అని సూచన. నా ఆశ్రమంలో ఉన్నావనుకో, ఒక్క రాక్షసుడు ఇక్కడికి రాడు, నేనంటే భయం వారందరికీ. అగస్త్య మహర్షి ఉండే ప్రాంతము దాకా రాక్షసులు వ్యాపించి ఉంటారు, కానీ అగస్త్య మహర్షి ఆశ్రమ సమీపం నుండి ఉత్తరం వైపుకు ఒక్క రాక్షసుడు అడుగుపెట్టే సాహసాన్ని చేయడు. ఒక బోర్డర్లో మనకి ఇంకో పొరుగు దేశానికి ఉండే బోర్డర్లో గొప్ప సైనికాధికారి కూర్చుని అట్నుంచి ఇటు వాళ్ళెవరు అటు నుంచి ఇటు జ్వరపడకుండా ఉండేటట్టుగా కూర్చుని పహరా కాస్తాడే, అలాంటి మహర్షి. కాబట్టి ఈయనకి భయపడి రాక్షసులు ఎవరు ఈ ప్రాంతానికి రారు. ఈ ప్రాంతానికి రానప్పుడు అరిందమాన అవసరం అగస్త్య మహర్షికి ఏముంటుంది? ఉండదు. ఎందువల్ల ఈ మాట అన్నాడంటే, నీవు ఇక్కడ కాదు అడవిలోకి వెళ్ళాలి, అక్కడ రాక్షసులు వస్తారు, వారిని సంహరించాలి. ఇది సూచన చేయడం కోసం వత్స్యసి త్వం అరిందమ, నీవు అక్కడ ఉండాలయ్యా, ఎక్కడో ఉండాలి, ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదు అని ఒక సూచన చెప్తున్నాడు. చెబుతూ ఏవముక్త సమునినా, ఇలాగ ఆ మహర్షి అంటే రామచంద్రమూర్తి రాఘవ సంయతాంజలి చాలా వినయంగా నమస్కరిస్తూ ఉవాచ ప్రశ్రితం వాక్యం ఋషిం దీప్తమివానలం. చాలా వినయంగా విధేయంగా అగ్నివలే ప్రకాశించే అంటే భగవత్ స్వరూపంలా ప్రకాశించే అగస్త్య మహర్షిని నమస్కరించి రాముడు ఇట్లా అంటున్నాడు. ఎందుకు ఈ మాట ప్రయోగించాలి అంటే వాల్మీకి ఋషిం దీప్తం ఇవ అనలం, రామచంద్రమూర్తిని ఆదేశిస్తున్నాడు అగస్త్య మహర్షి. ఆదేశించవచ్చునా? ఒక రాజుగా చూస్తే ఆదేశించవచ్చును, కానీ అగస్త్య మహర్షి రాముణ్ణి రాజుగా చూడ్డంలా. వచ్చిన దగ్గర నుంచి మనం గత సర్గలో మాటలు విన్నాం, అంతకు ముందు ఉండేటువంటి సందర్భాన్ని గమనించాం. రామచంద్ర మహాప్రభు సాక్షాత్తు పరమాత్మ నా ఆశ్రమానికి వస్తున్నాడు అనే భావనని అగస్త్య మహర్షి వ్యక్తీకరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అగస్త్య మహర్షి ఆదేశించుట అంటే ఎప్పుడవుతుంది? తాను భగవద్భావాన్ని పొందినప్పుడు మాత్రమే రామచంద్రమూర్తిని ఆదేశించగలిగే స్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఇది భగవంతుని వాక్యాన్ని నేను నీకు చెబుతున్నాను రామా, ఇది దైవ కార్యము అన్నట్లుగా అగస్త్య మహర్షి ఆదేశిస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో అగస్త్య మహర్షి రాముని కంటికి దీప్తమివానలం అగ్నిహోత్ర స్వరూపంలా ప్రకాశించాడు, అంటే భగవత్ స్వరూపంలా ప్రకాశించాడు అని అర్థం అన్నమాట. వాల్మీకి ఆ ప్రయోగం ద్వారా మనకి చెప్పే చిత్రణ అక్షర చిత్రాన్ని చూపిస్తున్నాడు. రామునికి ముందుండే అగస్త్య మహర్షి భగవత్ స్వరూపంలా రామా నీవు పంచవటికి వెళ్ళు, అక్కడే ఉండాలి, అక్కడ నుండే కథ సాగాలి అన్నట్లుగా ఆదేశిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అని ధన్యోస్మి రాముడు అంటున్నాడు, అనుగృహీతోస్మి ఎంత గొప్ప ధన్యుడను, నీ యొక్క అనుగ్రహాన్ని పొందినవాడనయ్యాను స్వామి.
మహర్షి యస్య మే మునిపుంగవః, నా ఎందు ఎంత అనుగ్రహాన్ని కురిపించావు అగస్త్య మహర్షి. గుణైః సభ్రాతృభార్యస్య వరదః పరితుష్యతి. భాతృభార్యస్య గుణైః, మా అందరి ప్రవర్తన అంటే రామచంద్రమూర్తితో మాట్లాడుతూ ముందన్న మాట రామ ప్రీతోస్మితే రామ అన్నాడు కదా. రామ ఆనందిస్తున్నా, పరితుష్టోస్మి లక్ష్మణ అంటే మీ ముగ్గురి ప్రవర్తన నాకెంతో ఆనందాన్ని కలిగించిందయ్యా, మీ ముగ్గురి యొక్క ఆ నడవడిక సత్ప్రవర్తనము నాకు ఆనందాన్ని కలిగించింది అన్నాడు. కాబట్టి రాముడు అదే మాట ఇక్కడ అంటాడు, గుణైః సభ్రాతృభార్యస్య వరదః పరితుష్యతి. మా ముగ్గురిని కూడా ఎంత ప్రశంసించాడు మహర్షి అంటే మా ముగ్గురి యందు కూడా నువ్వు అనుగ్రహాన్ని ప్రసరింపజేశావు. కింటు వ్యాదిశ మే దేశం సోదకం బహుకాననం యత్రాశ్రమ పదం కృత్వా వసేయం నిరతః సుఖం. రాముడు అన్న మాట చాలా తమాషా మాట. ఇంతకు మునుపు అగస్త్య మహర్షి ఆశ్రమానికి సమీపించిన తరువాత అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి లక్ష్మణస్వామితో ఏకాంతంగా అన్నమాట మనం గుర్తించుకోవాలి. శేషంచ వనవాసస్య, లక్ష్మణ ఈ ఆశ్రమాన్ని చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలందయ్యా, ఈ ఆశ్రమంలోనే గడిపేద్దాం. ఇప్పటిదాకా చాలా దూరం వచ్చాం కదా, మనం చాలా నడిచి వచ్చాం, చాలా కాలం అయిపోయింది, కాబట్టి హాయిగా ఈ మహర్షి ఆశ్రమంలోనే గడిపేద్దాం అన్నాడు రాముడు. 88వ శ్లోకంలో 10వ సర్గలో 88వ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. ఆ శ్లోకంలో రాముడు అన్నమాట ఇకపై నడక వద్దు, మనకి ఇక్కడ దాకా ఎలాగో వచ్చాం కాబట్టి హాయిగా అగస్త్యస్య ఆశ్రమశ్రీమాన్ అంటూ ఇక్కడే ఉండాలి. సౌమ్య వత్స్యామి అహం ప్రభో శేషంచ వనవాసస్య ఆరాధయిష్యామ్యత్ర అహం అగస్త్యంతం మహామునిం శేషంచ వనవాసస్య సౌమ్య వత్స్యామి అహం ప్రభో. లక్ష్మణస్వామితో అన్నమాటది 88వ శ్లోకంలో. ఇక్కడే ఉండిపోదామని ఎక్కడికి వెళ్ళొద్దు అన్న రాముడు ఇక్కడ ఎంతో బాగుంది అన్న అగస్త్య మహర్షితో ఇక్కడే బాగుంది రామా, నువ్వు నీ తమ్మునితో సీతమ్మతో ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటుందయ్యా అన్నాడు. అన్న తర్వాత రాముడు ఏమనాలి, అయితే ఇక్కడే ఉంటానండి అంటాడేమో కదా. అనకుండా ఉండేటట్టుగా ముందు కాళ్ళ బంధం వేసినట్లుగా వత్స్యసిత్వం అరిందమా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అని చెప్పినట్టయింది. అగస్త్య మహర్షి యొక్క ఉద్దేశాన్ని గమనించాడు రాముడు. గమనించి అంటున్నాడు, కింటు వ్యాధిశమే దేశం, మహర్షి నేను ఎక్కడ ఉండాలో మీరే సూచన చేయండి. ఇక్కడ ఉండాలని కాదు, సోదకం బహుకాననం చక్కటి నీటి వసతి, చక్కటి కందమూలములు దొరికే ప్రాంతము మీరే చెప్పండి. యత్ర ఆశ్రమ పదం కృత్వా, ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని వసేయం నిరత సుఖం, ఎక్కడే సుఖంగా ఉంటానో మీరే సూచన చేయవలసినది అని కోరాడు. అంటే అగస్త్య మహర్షికి ఆశ్రమానికి వచ్చినప్పుడేమో ఇక్కడే ఉందామనుకున్న రాముడు ఆ మాట చెప్పచ్చు కదా అగస్త్య మహర్షితో. ఇంకా మహర్షి ఇంకా 3 ఏళ్లే ఉన్నది, మా వనవాసంలో 10 ఏళ్ళు 11 ఏళ్ళు గడిచిపోతుంది కదా, ఇక్కడే నీ దగ్గర కూర్చుని చక్కగా ఏదో ధర్మాపన్నాలు వింటూ ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటూ ఇక్కడే తపస్సును ఆచరిస్తూ గడిపేస్తాను అని అనవలసిన రాముడు కూడా అగస్త్య మహర్షి యొక్క హృదయగతమైనటువంటి అభిప్రాయాన్ని గుర్తించిన వాడై ఎక్కడ ఉండమంటావు, ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అడిగాడు. అడిగిన వెంటనే రాముడు ఇంకో మాట మాట్లాడడానికి వీలు లేని స్థితిలో తతో బ్రవీన్ మునిశ్రేష్ఠ, వెంటనే రాముడితో అంటున్నాడు, శ్రుత్వా రామస్య తద్వచః ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మ ధీరో ధీరతరం వచః. వెంటనే శ్రుత్వా రామస్య తద్వచః, రాముని మాటలు విన్న వెంటనే ఇలా అంటున్నాడు. ఇలా అంటూ వాల్మీకి చేసిన ప్రయోగముల్లో ఉండే పదములన్నీ చాలా విలువైన పదములు. వ్యాఖ్యాత వర్ణిస్తారు. ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మ ధీర ధీరతరం వచః, 5 పదములు ప్రయోగిస్తారు. 5 పదములలో కూడా ధ్యాత్వా ఎక్కడ ఉండమంటావండి అడిగితే ఇక్కడ కాదయ్యా, కొంచెం దూరంలో మంచి ప్రదేశం ఉంది, అక్కడ ఆ ప్రాంతంలోనే ఉండే అగస్త్య మహర్షికి ఎక్కడ బాగుంటుందో తెలుసు కదా, వెంటనే చెప్పేయచ్చు. కానీ ధ్యాత్వా ధ్యానము చేసెను. ఎక్కడ ఉండమంటారండి, అడ్రస్ చెప్పండి అంటే ఉండనన్న తపస్సు చేసి చెప్తారు అనవరని అంటారా? ధ్యాత్వా ధ్యానము చేసెను. ఎంతసేపు?
ముహూర్తం 48 నిమిషాల సేపు. ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు కాదు. వ్యావహారికమైనటువంటి తీరులో ముహూర్తం అంటే కొద్ది సమయం అనుకున్నప్పటికీ కూడా కొద్ది సమయం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంటుందా? వాల్మీకి నారద మహర్షి తన ఆశ్రమానికి వచ్చినప్పుడు, మహర్షి ఒక 16 మంచి గుణములు ఉండేటువంటి మహానుభావుని యొక్క కథ నాకు చెప్పవా అని అడిగినప్పుడు అప్పుడు నారద మహర్షి కూడా ధ్యాత్వా, ధ్యానము చేసి రాముని కథను చెప్పాను. శ్రుత్వా చైత్రిలోకజ్ఞో వాల్మీకే నారదో వచః శ్రూయతామితి చామంత్రియ ప్రహృష్టో వాక్యమబ్రవీత్ బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామి అహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాన్నరః. త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు, అన్ని కూడా త్రికాల వేది అయిన నారదుడు, అన్ని తెలిసినవాడు. మునే వక్ష్యామి అహం బుద్ధ్వా, బుద్ధ్వా అంటే బుద్ధ్యా సంయోజ్య ఆత్మానం. పరమాత్మ గీతలో చెబుతాడు, బుద్ధిని ఆత్మతో సంయోజనము చేసినప్పుడు కలిగే ఒక గొప్ప సమాధి స్థితి అని అర్థం. అంటే బుద్ధ్వా అనేటువంటి పదము యందు చాలా ధ్యానించి భగవత్కథ ఎప్పుడు ప్రారంభించాలనుకున్నా ధ్యానం చేయాలి. ముందు భగవద్ ఆరాధన ఎప్పుడు చేయాలనుకున్నా ధ్యానం చేయాలి. ఏమండి, మనకి అష్టావధానాలు జరుగుతూ ఉంటాయి. పురాణంలో ఒక అంశాన్ని అడుగుతాడు పురాణ పృచ్ఛకుడు. అనగానే అతను వెంటనే శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని ప్రారంభించి పురాణంలో ఉండే ఏదో ఘట్టాన్ని చెప్తాడు. ఎందుకు చెప్పాలి అలాగా? భగవత్ కథని ప్రారంభించేటప్పుడు ధ్యానము చేయవలెను, ఈ శాస్త్రం. కాబట్టి ఇక్కడ నారద మహర్షి రాముని కథ చెప్పబోతున్నాడు కాబట్టి బుద్ధ్వా అని అక్కడ. ఇక్కడ తర్వాత జరగబోయే కథను తాను గమనించి దర్శించి రామునికి చెప్పబోయేటువంటి మహర్షి అగస్త్య మహర్షి. అరణ్యకాండలో ఉండే గొప్పతనం రామచంద్రమూర్తి యొక్క పరమాత్మత్వాన్ని ప్రకటింపజేసేటట్లుగా 3 మహర్షులు దేవతల చేత రహస్యముగా నియమించబడ్డవారు. శరభంగుడు, సుతీక్ష్ణుడు, అగస్త్యుడు. వీరు 3 రాముణ్ణి నడిపించాలి. రావణాసుర వధ వరకు నడిపించవలసిన బాధ్యత వీరిది. అగస్త్య మహర్షి దాకా సుతీక్ష్ణ మహాముని ఉపదేశాలు పొందేటట్టుగా చేయవలసిన బాధ్యత శరభంగునిది. సుతీక్ష్ణాశ్రమానికి వచ్చిన తర్వాత అగస్త్య మహర్షి సమీపానికి చేర్చేంత వరకు బాధ్యత అయినది. కాబట్టే కదా అక్కడి నుంచి మహర్షులను ఇచ్చి మరీ పంపించాడు. అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని దాకా వచ్చారు. అగస్త్య మహర్షి యొక్క బాధ్యత ఏమి? రావణవధ పూర్తయ్యేంత వరకు ఈయనదే బాధ్యత. అందుకనే రామచంద్రమూర్తికి తానిచ్చినటువంటి ఆయుధములన్నీ కూడా రావణవధకు సంబంధించినవి. బ్రహ్మదత్తం శరోత్తమం అంటాడు గత 11వ సర్గలో. బ్రహ్మదత్తమైన శరోత్తమమును ఇచ్చను. ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ యుద్ధకాండ 111వ సర్గ తరువాత మనకు అర్థమవుతుంది. అగస్త్యుడు ఏ బాణమునైతే ఇచ్చనో ఆ బాణముతోనే రాముడు రావణాసుని సంహరించను. అక్కడికి వెళ్ళాలి అంటే అర్థం అగస్త్యుడి యొక్క బాధ్యత. పైగా ఆ బాణము వెయ్యవలసిన సమయానికి ముందు రాముడు ఎలా వెయ్యాలి, ఎలా రావణాసుని చంపాలి అని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. చింతతో ఉన్నాడు రాముడు. చింతతో ఉండవలసిన సందర్భం కానే కాదు. ఆదిత్య హృదయానికి ముందు సర్గ చూస్తే రావణాసురుడు ఓడి, రావణాసురుడు రాముని యొక్క పరాక్రమానికి లొంగి అతడి యొక్క సారథి చేత ప్రాణములను దక్కించుకున్నవాడు రావణాసురుడు. ఎవరు బాధపడాలి ఆ సమయంలో? తర్వాత సర్గలో రావణాసురుడు చింతతో ఉండాలి, రాముడు చింతతో ఉండక్కర్లా. కానీ సమరే చింతయా స్థితం రావణంచ అగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఇది తమాషా. అక్కడ మనం చెప్పుకుందాం. యుద్ధకాండలో ఆ ఘట్టమునకు ఉండే పౌర్వాపర్యాన్ని అక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఈ అగస్త్య మహర్షి ఆ శరోత్తమాన్ని ఇచ్చిన తరువాత ఆ శరముతోనే రాముడు రావణాసుని సంహరిస్తాడు. సంహరించడానికి మళ్ళీ అగస్త్య మహర్షి పరిగట్టుకుని అక్కడ దిగుతాడు. అగస్త్య మహర్షి ఎక్కడి వాడు?
ఎక్కడ సముద్రము దాటి అవతల వైపు ఉండే రాముడి దగ్గరికి అప్పుడే ప్రత్యక్షమై ఆదిత్య హృదయమును బోధించవలసిన అవసరం ఏమున్నది? ఎవరు పిలిచారు అగస్త్య మహర్షిని అంటే అర్థం అక్కడ మనం దీన్ని వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అగస్త్య మహర్షి యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది అంటే, రావణాసుని చంపడానికి రాముడు ఉద్యుక్తుడయ్యేంత వరకు అగస్త్య మహర్షి యొక్క బాధ్యత. కాబట్టి ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మ, ధర్మము తెలిసినవాడు, అంటే జరగబోయేటువంటి రామాయణ కథను దర్శించినటువంటి ద్రష్ట అగస్త్య మహర్షి. ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మ ధీరో ధీరతరం వచః. ధీర అంటే ధైర్యవంతుడు. అంటే అగస్త్య మహర్షికి సీతాపహరణం కనిపిస్తుంది, రాముడు బాధపడ్డం కనిపిస్తుంది. చాలా ఎంత దీనాతి దీనంగా రాముడు ఆక్రోశించాడో అగస్త్య మహర్షి కళ్ళ ముందు కనిపిస్తుంది. దృశ్యములన్నీ కనిపించాయి, సీతమ్మ పడిన బాధలన్నీ కనిపిస్తున్నాయి. ఆ లంకలో ఎంత ప్రయత్నము చేశాడో రాముడు, ఎంత కష్టపడ్డాడో, వెళ్లి సీతని మళ్లీ తను సాధించడానికి చేసిన ప్రయత్నములతో రాముడి పడ్డ కష్ట పరంపరంతా గుర్తించి ధైర్యము తెచ్చుకున్నవాడయ్యాడు అగస్త్య మహర్షి. ధీర, చాలా ధైర్యంతో పలికాడు. ధీర అనే పదాన్ని సంస్కృతంలో 2 అర్థములు ప్రకటిస్తారు. సాధారణంగా అక్కడ ఉండే శబ్దాన్ని పట్టి 2 అర్థములు, భావాన్ని పట్టి ఒక అర్థాన్ని పెద్దలు మనకు అందిస్తారు. ధీర అనే పదమునకు ధైర్యవంతుడు అని ఒక అర్థం. రెండవది ధియం రాతి ఇది ధీర అని, బుద్ధిని పదును పెట్టి బాగా ఆలోచించగలిగేవాడు కూడా ధీరుడు అని అర్థం. ఇంకొక పదం ఉంది, భగవత్తత్వాన్ని బాగా అవగాహన చేసుకున్నవాడికి ధీరుడని పేరు. ఇదెవరు చెప్పారు? వేదం చెప్పింది. తస్య ధీరా పరిజానంతి యోనిం భగవంతుని యొక్క అవతార రహస్యమును ఎవరైతే తెలుసుకుంటారో అతన్ని ధీరుడు అని అంటారు. ధీర అనే పదములకు అర్థం అది. భగవత్తత్వం తెలిసిన వాడని అసలైన అర్థం. ఒక మామూలుగా శబ్దార్థము ధైర్యము కలిగిన వాడని, బుద్ధిమంతుడు అని 2 అర్థాలు, మామూలు అర్థం. కానీ ఇక్కడ ధీర అగస్త్య మహర్షికి విశేషణాన్ని వేశాడు వాల్మీకి. అంటే అర్థం భగవత్తత్వాన్ని, భగవత్ కథను తెలిసినవాడు కావడం అని అర్థం అన్నమాట. అందుకని రామదాసు గారిని కీర్తిస్తూ త్యాగరాజస్వామి వారు ఒక కీర్తనలో అంటారు, సాధారణంగా రామదాసు కీర్తించాలంటే ఏమనాలి? భక్తుడవు రామదాసును బ్రోచిన విధము కన్నానురా అని కీర్తించాలి. కానీ త్యాగరాజస్వామి వారు ఎంత వేదాంతి అంటే, ఎంత తత్వజ్ఞులంటే, భక్తుడవు అన్రు, ధీరుడవు రామదాసుని బ్రోచిన విధము కన్నానురా అంటారు. అక్కడ ధీరుడనే పదం అర్థమేమి? ముసల్మాన్లు పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళ ఏలుబడిలో ఒక చిన్న ఉద్యోగిగా ఉండేటువంటి రామదాసు వాళ్ళని ఎదిరించి వాళ్ళ లెక్కేమిటని, వారు ఏం చేసినా సరే పర్వాలేదు, నా ప్రాణాలైనా పోయినా పర్వాలేదు, రాముడికి గుడి కడతానని గుడి కట్టి రామచంద్రమూర్తిని ఈ విధంగా వైభవాన్ని కలిగించిన మహానుభావుడని మామూలు అర్థం, మనకి తెలిసే అర్థం. కానీ రామదాసు భగవత్తత్వం బాగా తెలిసినవాడు అనేటువంటిది అంతరార్థం. ధీరుడవు రామదాసును బ్రోచిన విధము కన్నానురా అని కీర్తిస్తారు. ఇక్కడ ధీర అనే పదమునకు అర్థం భగవత్తత్వాన్ని బాగా ఎరింగినవాడు అని అర్థం. ఇక్కడ అగస్త్య మహర్షికి ప్రయోగాన్ని వేస్తూ వాల్మీకి ధీర ధీరతరం వచః, చాలా ధైర్యంగా మాట్లాడాడు. అంటే అప్పటిదాకా కష్టం కలిగింది అగస్త్య మహర్షి హృదయము కూడా కొంచెం మార్దవాన్ని, ఆర్ద్రాన్ని పొందింది. అయ్యో ఇంత కష్టం రాముడికి నా వల్ల కదా ఏర్పడుతోంది అనుకున్నాడో, పాపం ఏమనుకున్నాడో, మనస్సులో కొంచెం కష్టం కలిగి ధైర్యం తెచ్చుకుని ఇలా అంటున్నాడు అని అర్థం అన్నమాట. అంటే ఈ శ్లోకాన్ని మన పెద్దలు ఇంత ఒక భావాన్ని వారు మనకు అందిస్తారు. ఇతో ద్వియోజనే తాత రామ, ఇక్కడి నుంచి 2 యోజనాలు కనుక ప్రయాణం చేస్తేనయ్యా, బహుమూల ఫలోదక, చాలా చక్కటి కందమూలాలు దొరికేటువంటి, నీరు కందమూలములను దొరికే ప్రాంతం అయ్యా. దేశ ప్రాంతం అది. బహుమృగ అనేక రకాల మృగములు ఉండే ప్రాంతము అని ఒక అర్థం. బహుమృగ బహుమానముగా నీవు పొందవలసిన మృగము కలిగిన ప్రాంతము కూడా అదే. అంటే సూచన, మారీచుడు ఒక బంగారు లేడిలా రావడాన్ని కూడా సూచన చేస్తున్నట్లుగా బహుమృగ శ్రీమాన్
శ్రీమాన్ అంటే నీవు సీతమ్మతో కూడి ఉన్నవాడివి. అప్పటిదాకే ఆ వచ్చిన తర్వాత నువ్వు ఉండవన్నమాట. శ్రీమాన్ పంచవట్యభివిశ్రుత, పంచవటి అనే పేరు కలిగిన ప్రాంతం. అంటే పదములలో ఉండేటువంటి ఒక భవిష్యత్ సూచికలు మనకి కనిపిస్తాయి. పంచవట్యభివిశ్రుత, పంచవటి అని పేరు. పంచవటి అంటే పంచానాం వటానాం సమాహార పంచవటి అని సామాన్యంగా మన పెద్దలు చెప్పే విగ్రహవాక్యం అది. కానీ వృక్షశాస్త్రానికి సంబంధించి కానీ వనముల యొక్క నిర్మాణపు పద్ధతిని చెప్పే శాస్త్రములలో పంచవటి అంటే కేవలం 5 మర్రి చెట్లు ఉండే ప్రాంతం అని కాదు, 5 రకముల యాజ్ఞిక వృక్షములు నిండిన ప్రాంతము అని అర్థం. అశ్వత్థము, బైల్వము, తరువాత ఖాదిరము, ఇలాగ ఒక 5 యాజ్ఞిక వృక్షములు కలిగిన ప్రాంతం. ఏ దిక్కులో ఏది ఉండాలో ఆ దిక్కుల్లో అవి ఉండి ఆ దిక్కులకి మధ్యలో ఉండే ఏ భూభాగం అయితే ఉంటుందో ఆ భూభాగం పంచవటి అని పిలువబడుతుంది. దాని తత్పంచవటి ఇది కథ్యతే అని అంటారు. పంచవటికి ఉండేటువంటి ఒక అర్థం అది. లేదు 5 మర్రి చెట్లు కూడినటువంటి ప్రాంతము అనుకున్నప్పటికీ కూడా ఎందుకు అలా చెప్పారు అంటే, అలా 5 వటవృక్షములు ఉండే మధ్య ప్రాంతము గొప్ప యజ్ఞభూమి వంటిది. ఇది శాస్త్రం. అంటే గొప్ప యజ్ఞం, రామచంద్రమూర్తి చేయబోయే మహాయజ్ఞమునకు అది వేదిక కావాలి అని సంకల్పించాం. రామచంద్రమూర్తి భగవత్ స్వరూపం కదా, ఎక్కడ ఉండాలి? భగవంతుడు ఉండాలి అంటే ఆ ప్రాంతం భగవంతుడు ఉండడానికి తగినట్టుగా తన సూచన చేయాలి. తను అడిగాడు, యథా కింతు వ్యాధిశమే దేశం అని అడిగాడు. అంటే రాముడు భగవత్ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి ఉండడానికి పవిత్రమైన ప్రాంతాన్ని తాను సూచన చెయ్యాలి కాబట్టి పంచవటిని చెప్పాడే. పంచవటి ఒక యజ్ఞమునకు వేదిక ఎంత గొప్పదో అంత గొప్పది అవుతుంది. 5 వృక్షములకి మధ్యలో ఉండే ఆ ప్రాంతాన్ని గొప్ప ప్రాంతంగా పరిగణిస్తుంది శాస్త్రం. కాబట్టి అలాంటి ప్రాంతము అని చెప్పాడు. చెప్పి తత్ర గత్వా ఆశ్రమ పదం కృత్వా సౌమిత్రినా సహా, అక్కడ వెళ్ళు రామా, లక్ష్మణుడితో కలిసి అందమైన కుటీరాన్ని కట్టుకుంటావు. రంస్యసే త్వం పితుర్వాక్యం యథోక్తమనుపాలయన్, చాలా ఆనందంగా ఉంటారయ్యా. మీ తండ్రి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని పరిపాలిస్తూ తండ్రి గారి యొక్క మాటలకు అనుగుణమైనటువంటి రీతిలో మీరు అక్కడ ఈ వనవాసాన్ని గడిపే అవకాశం ఉంటుంది అని చెప్పాడు. మళ్ళీ రాముడు హాయిగా ఇక్కడే గడిపేద్దామని ఇక్కడే గడిపేస్తే అదొక ప్రమాదం మళ్ళీ కదా, గడపడానికి వీల్లేదు. మళ్ళీ కాలం చెప్పాలి, సమయం అయిపోతుంది రామా అని చెప్పాలి కదా. కాలోయం గత భూయిష్ఠో యః కాలస్తవ రాఘవ సమయో యో నరేంద్రేణ కృతో దశరథేన తే. ఇక్కడ అందమైనటువంటి ఒక కోడు భాషను ఉపయోగిస్తాడు వాల్మీకి కాదు, అగస్త్య మహర్షి. ఎప్పుడైనా ఒక ఆపరేషన్ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకే తెలిసినట్లుగా ఆ భాష. అలాగా కాలోయం గత భూయిష్ఠ, నీకు 14 ఏళ్ల వనవాసం కదా, 14 ఏళ్లలో చాలా భాగం అయిపోయింది రామా, ఇంకా నువ్వు తాత్సారం చేస్తావేమో, ఇంకా నీకున్న సమయము పూర్తిగా 3 ఏళ్లు కూడా పూర్తిగా లేదయ్యా. కాబట్టి కాలోయం గత భూయః కాలస్తవ రాఘవ, నీకుండే కాలంలో చాలా భాగం అయిపోయింది రామా. సమయో యో నరేంద్రేణ, నీకేదైతే సమయాన్ని ఇచ్చాడో నరేంద్రుడు రాజు అయినటువంటి దశరథుడు నీకు ఇచ్చిన సమయం కూడా తక్కువే ఉన్నది. ఇంకా 14 ఏళ్ల వనవాస కాలంలోనే జరగాల్సినటువంటి చాలా జరగాలి. కానీ నువ్వు ఇంకా దీన్ని ఇంకా ఉన్నది అనుకుంటావేమో. ఇప్పటిదాకా అరణ్యంలో తిరిగిన రాముడు సంవత్సరాలు లెక్క పెట్టుకున్నాడో లేదో తెలియదు కదా. సాధారణంగా అయితే నిత్యము సంధ్యానుష్ఠానం చేసేటువంటి రాముడికి సంవత్సరం మారినా, అయినం మారినా, ఋతువు మారినా జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి తనకి తెలుసు లెక్క. వనవాసపు లెక్క తనకి తెలుసు కాబట్టే అగస్త్య మహర్షి ఆశ్రమానికి రావడానికి సమీపంలోనే ఇప్పటికి 10 ఏళ్లు గడిచిపోయాయి కదా అనే పదప్రయోగం కూడా రాముడు చేస్తాడు. కాబట్టి రాముడికి తెలుసు ఆ 10 ఏళ్లు గడిచాయి అని. కాబట్టి చాలా కాలం అయిపోయింది, సమయం కూడా అవుతోంది. తీర్ణ ప్రతిజ్ఞ కాకుత్స్థ, రామా నీవు ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నవాడివి కావలసి ఉంటుంది అని సూచన చేశాడు. ప్రతిజ్ఞ ఎక్కడ చేశాడు రాముడు? దశరథుని వద్ద, ఇంకెక్కడన్నా. తల్లి పిన్నమ్మ కైకేయి అడవికి వెళ్ళాలి అని చెప్పింది. 14 ఏళ్ళు
హిత్వా మునివదామిషం, వనంలో ఉంటానమ్మా, 14 ఏళ్లు వనంలోనే ఉంటాను అని చెప్పాడు. ఆ ప్రతిజ్ఞయ వేరే ప్రతిజ్ఞ ఏదైనా ఉందా? తీర్ణ ప్రతిజ్ఞ కాకుత్స్థ, నీవు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉన్నది అంటాడు. ఎక్కడిది ఆ ప్రతిజ్ఞ అంటే, దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడానికి తాను సంకల్పించినటువంటి అయోధ్య బాలకాండ మొదటి సర్గంలోకి వెడదాం మనం. అక్కడ యజ్ఞం చెయ్యాలనుకుంటాడు. యజ్ఞం చేయాలనుకున్నటువంటి దశరథ మహాముని యజ్ఞం కోసమని దేవతలంతా హవిర్భాగాలు స్వీకరించడానికి వస్తారు. వచ్చిన వారంతా సమావేశాన్ని ఏర్పరుచుకుంటారు, ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అయ్యో కష్టాలు ఇవి, రావణాసుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, రావణాసుడు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ రావణాసుని వల్ల పొందుతున్న కష్టములన్నింటినీ కూడా దేవతలు పరస్పరం మాట్లాడుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుడు అంటాడు, ఇంకా మనల్ని రక్షించవలసిన వాడు ఆ పరమాత్మే కదా, ఆ పరమాత్మనే ప్రార్థన చెయ్యాలి అనుకుంటూ ఉండగానే అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. బాలకాండలో మనం చూస్తే తెలుస్తుంది. ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి. బాలకాండలో చెప్తాడు వాల్మీకి, ఏతస్మిన్నంతరే అంటే వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు, మాటలు ఇంకా పూర్తి కాలేదు, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి మీకు అని అడిగాడు. చెప్పారు, బాధలన్నీ చెప్పారు. చెబితే అయ్యా అలాగైతే నేను మానవుడిగా పుడతా, ఎక్కడో దీనికి మనం కలిసింది ఇక్కడే కదా, యజ్ఞంలో కలిసాం కదా, యజ్ఞం చేసేది ఆ దశరథ మహారాజే కదా. పితరం రోచయామాస తదా దశరథన్ రూపం, ఇగో ఈ దశరథుడే నాకు తండ్రి, నేను ఇతర కడుపున పుడతా, పుట్టి మీరేదైతే అంటున్నారో ఆ ప్రతిజ్ఞ నెరవేరుస్తా అన్నాడు అక్కడ రాముడు, భగవంతుడు. తీర్ణ ప్రతిజ్ఞ కాకుత్స్థ, రామా నువ్వు ఒక ప్రతిజ్ఞ చేశావు కదా, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడిందయ్యా అన్నాడు. సుఖం రాజ్యే నివత్స్యసి ధన్యస్తే జనకో రామ సరాజా రఘునందన. అంటే రాముడికి సూచన చేయడం, నీవు రావణాసుర వధ పూర్తి చేసి దేవతలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తావని నీవు మహావిష్ణువుగా ప్రతిజ్ఞ చేశావు, అది నెరవేర్చుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది అని గుర్తు చేస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు సుఖంగా రాజ్యంలో ఉంటావయ్యా. ధన్యస్తే జనకో రామ, నిన్ను కన్నా జనకుడు దశరథుడు ఎంత గొప్ప అదృష్టవంతుడు. యస్త్వయా జ్యేష్ఠపుత్రేణ యయాతిరివతారితః, జ్యేష్ఠపుత్రుడైన నీ వల్ల దశరథుడు తరించాడు. ఎలాగ తెలుసునా, యయాతిరివతారితః, యయాతి ఏ విధంగా అయితే తన కొడుకుల యొక్క సౌజన్యంతో మళ్లీ యవ్వనాన్ని పొంది తాను అనుకున్న భోగములు అనుభవించి ధర్మస్థాపన చేశాడో, యయాతి శుక్రుని యొక్క శాపం వల్ల జరను పొందినవాడై వృద్ధాప్యాన్ని రోగాన్ని పొందినవాడై మళ్లీ ఆ రోగమును ఆ వృద్ధత్వాన్ని కొడుకును తీసుకుని కొడుకు తన యవ్వనాన్ని ప్రసాదించాడు తండ్రికి. ఆ పెద్ద కథ, అందమైనటువంటి కథ. అలాంటి యయాతి వలె నీ తండ్రి తరిస్తాడు. అంటే నీ యొక్క రామా నువ్వు చేసేటువంటి ఈ ప్రతిజ్ఞ ఏదైతే ఉన్నదో, నువ్వు చేసే ఈ వనవాసం ఏదైతే ఉన్నదో, దశరథుడు ధర్మ సంకటంలో పడి కైకేయికి ఇచ్చిన వరమును అనుసరించిన అవసరం లేదా అనేటువంటి స్థితిలో ఆయన ధర్మ సంకటాన్ని నుండి తప్పించి ఆయన ధర్మాత్ముడుగా నిలబెట్టడం కోసం, సత్యసంధునిగా దశరథుని కీర్తిని పొందించడం కోసం కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ వల్ల దశరథుడు తరించాడయ్యా అని. విదితో హ్యేష వృత్తాంతః మమ సర్వస్తవానఘ తపసశ్చ ప్రభావేన స్నేహాద్ దశరథస్య చ. నీ సంగతి అంతా తెలుసురామా, నీవు ఎలా ఉండేవాడివో అయోధ్యలో, ఎందువల్ల అడవికి రావలసి వచ్చిందో ఇదంతా తెలుసు నాకు. అంటే సాధారణంగా ఒక రాజకుమారుణ్ణి కనుక ఒక తండ్రి, ఒక రాజు, ఒక యువరాజుని అడవిలోకి వనంలోకి వెళ్ళు అన్నాడంటే బహిష్కరణ అవుతుంది. ఏదో తప్పు చేస్తే తప్ప అది జరగదు. అది మనకు అయోధ్యాకాండ మాటల్లోనే తెలుస్తుంది. ఏం తప్పు చేశాడని రాముడు అడవికి వెళ్ళాలి అని నిగ్గదీసి ప్రశ్నిస్తాడు వశిష్ఠ మహర్షి, అక్కడ ఉండే సుమంత్రాదులందరూ కూడా. ఏ తప్పు చేయని రాముడు అడవిలోకి పంపించకూడదు కదా. కాబట్టి ఇక్కడ అగస్త్య మహర్షి అంటున్నాడు, అనఘ సంబోధనలోనే అనఘ, నీవు ఏ తప్పు చెయ్యని వాడవని నాకు తెలుసు రామా. అంటే రాముడికి ఒక మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఏదో తప్పు చేశావు కాబట్టి మీ నాన్నగారిని అడవిలో పంపించారు కదా రామా అనే అభిప్రాయం అగస్త్య మహర్షికి ఉందేమో అని అనుకుంటున్నాడేమో అనుకున్న అగస్త్య మహర్షి అనఘ,
నీ నీ సంగతి నాకు తెలుసయ్యా, నీ ప్రవర్తనము నాకు తెలుసు, ఏ తప్పు లేనివాడివి. కాబట్టి తపస్సు ఎలా తెలుసు మీకంటావా? తపస్స ప్రభావేన, తపస్సు యొక్క ప్రభావం చేత నాకంతా తెలుసయ్యా అని. స్నేహా దశరథస్య చ, దశరథునితో నాకుండే స్నేహం అట్లాంటిది అంటాడు అగస్త్య మహర్షి. తమాషా ఏంటంటే వాల్మీకి రామాయణం మొత్తం చూచినా అగస్త్య మహర్షి దశరథుడు మనకి కలిసినట్టుగా ఎక్కడ కనిపించదు. అగస్త్య మహర్షికి దశరథుడికి స్నేహం ఎట్లా ఉన్నదో తెలియదు, ఎక్కడా మనకి తెలియదు. దశరథుడు వెళ్ళిపోయాడు, అగస్త్య మహర్షి ఇక్కడ నుండి అయోధ్యకు వెళ్లే అవకాశమే లేదు. ఎందువల్ల? వింధ్య పర్వతాన్ని అణచి ఇక్కడే ఉండు, నేను మళ్లీ వెళ్లేంత వరకు నువ్వు లేవద్దు అని చెప్పిన తర్వాత ఆయన ఎప్పుడు వెళితే అప్పుడు వింధ్య లేస్తుంది. వింధ్య లేస్తే లోకానికి ఉపద్రవం కలుగుతుంది. కానీ దక్షిణం వైపు వచ్చిన అగస్త్య మహర్షి మళ్లీ ఉత్తరం వైపుకి వెళ్ళలేదు. వెళ్ళని అగస్త్య మహర్షి దశరథుడు స్నేహం ఎట్లా కుదురుతుంది? ఏం మాట్లాడి ఉంటాడు? దశరథునికి ఈయనకి ఎప్పుడు పరిచయం అయిందో తెలియనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఎలాగా అర్థం చెప్పాలి? తపస్య ప్రభావేన స్నేహాద్ దశరథస్య చ. ఇక్కడ రామ, నీవు ఏమి చేసినావో, ఏమి చేస్తున్నావో, ఏమి చేయదలచినావో, ఏమి చేయవలసి ఉన్నదో అంతా నాకు తెలుసు. అంటే అగస్త్య మహర్షి తరువాత జరగబోయే కథను సూచన చేస్తున్నట్లు లెక్క. రెండవది తపస్య ప్రభావేన, నా తపస్సు అట్లాంటిది. అంతేకాదు స్నేహాద్ దశరథస్య చ, దశరథుని సంబంధమైన స్నేహము కలిగిన వాడిని. దశరథ అనే పదములకు ఎలా అర్థం చెప్పాలి? ఇక్కడ పెద్దలు చాలా అందంగా చెప్పారు. అయోధ్యాకాండలో లక్ష్మణస్వామి అడవికి వెళతానన్నప్పుడు సుమిత్ర లక్ష్మణస్వామిని దీవిస్తూ ఒక మాట అంటుంది. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. ఎంత గొప్పగా చెప్పిందో ఆ తల్లి. రాముణ్ణి దశరథునిగా భావించు, నన్ను సీతగా భావించు, అడవిని అయోధ్యగా భావించు, సుఖంగా వెళ్ళిరా నాయనా అంది అన్న శ్లోకాన్ని అందరూ వ్యాఖ్యాతులు కూడా చాలా అద్భుతంగా కీర్తిస్తారు. రామం దశరథం విద్ధి దశరథ యస్య సహా దశరథ. దశ అంటే పక్షులలో ఉత్తముడైన గరుత్మంతుడు ఎవనికి రథముగా కలిగిన వాడో వాడికి దశరథుడు అని పేరు. సంస్కృతంలో ఉండేటువంటి తమాషా, దశ అంటే పక్షులలో ఉత్తమమైన వాడు అని అర్థం అన్నమాట. అలా దశరథ, పక్షులలో ఉత్తముడైన గరుత్మంతుడు ఎవరికి రథముగా కలిగిన వాడో వాడికి దశరథుని పేరు. రాముణ్ణి భగవంతునిగా భావించు అని చెప్పింది సుమిత్ర. మాం విద్ధి జనకాత్మజాం. మాం అంటే నన్ను అని అర్థం కాదు. ఇందిరా లోకమాత, మా రమా మంగళదేవత. మాం అంటే లక్ష్మీదేవిని సీతమ్మగా భావించు, లేదా సీతమ్మను లక్ష్మీదేవిగా భావించు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. సీతమ్మను సాక్షాత్ లక్ష్మీదేవిగా భావించి సేవించు నాన్న అని చెప్పింది. నాయన, రాముణ్ణి భగవంతుడిగా భావించు, సీతమ్మని భగవతిగా భావించు. వారు అయోధ్యామటవీం విద్ధి, వాళ్ళు ఎక్కడ ఉంటే అదే వైకుంఠం. వైకుంఠమునకు అసలు పేరు అయోధ్య అని వేదం పెట్టిన పేరది. దేవానాం పూరయోధ్య తస్మిన్ హిరణ్యయ కోశః వేదం చెప్పింది. ఇక్కడ అయోధ్య అనే పదము వైకుంఠమునకు పేరు. వైకుంఠమునకుండే అయోధ్య అనే పేరునే బ్రహ్మదేవుడు అయోధ్య నగరమునకు పెట్టాడు పేరు. అంటే రాముడు అక్కడ పుడతాడు కాబట్టి, రాముడు పుట్టేటువంటి చోటు వైకుంఠం కావలసి ఉన్నది కాబట్టి, రాముడు పుట్టడానికి ముందే ఆ ప్రాంతమునకు అయోధ్య అని పేరు పెట్టారు. అయోధ్య అంటే ఉత్తరప్రదేశంలో ఉండే రాముడు పుట్టినటువంటి త్రేతాయుగంలో నాటి అయోధ్య అని కాదు. వేదముల్లో చెప్పింది దేవానాం పూహు, దేవతలందరికీ ప్రధానమైన ముఖ్య పట్టణము అయోధ్య. కానీ ఇక్కడ సుమిత్ర ఏం చెప్తోంది? అయోధ్యాం అటవీం విద్ధి. ఇక్కడ సాకేతం అటవీం విద్ధి అందనుకోండి, అనుకుంటే అర్థం చెల్లిపోతుంది, వేరేలాగా చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ప్రయోగమే అయోధ్యాం అనడం వల్ల వాళ్ళిద్దరూ ఉన్న చోట వైకుంఠమునుగా భావించు. యథా గచ్చతాత, గచ్చా పొందువు అని అర్థం, వెళ్ళువు అని అర్థం. మామూలుగా గముల్ గతవు అనే ధాతు మీద నుంచి ఏ గత్యర్థా తే బుద్ధ్యర్థా, గత్యర్థములన్నీ జ్ఞానానికి సంబంధించినవి అవుతాయి కాబట్టి గచ్చ
పొందుము. దేన్ని పొందుము? సుఖం, శాశ్వతమైనటువంటి ఆనందమును నీవు పొందుతావయ్యా అని సుమిత్రాదేవి భగవత్తత్వాన్ని తెలిసినటువంటి ఒక గొప్ప వేదాంతినిగా వ్యాఖ్యాతులు వర్ణిస్తారు. ఇక్కడ దశరథుడు అంటే ఎవరు? అక్కడ భగవంతుడు అర్థం. ఇక్కడ అగస్త్య మహర్షి స్నేహ దశరథస్య చ, భగవంతునితో ఉండే స్నేహము వల్ల అంటే అర్థం ఈ భగవత్ కార్యమునకు సంబంధించి నేను నియుక్తుడను కావడం వల్ల, అంటే ఈ కార్యములో నాకు సంబంధం ఉండడం వల్ల, భగవత్ సంబంధం నాకు ఉండడం వల్ల అని ఒక అర్థాన్ని అందంగా చెప్పుకునే అవకాశాన్ని మనకి అగస్త్య మహర్షి కల్పిస్తున్నాడు ఇక్కడ. స్నేహ దశరథస్య చ. కాబట్టి హృదయస్థశ్చ తే ఛందో, నీ మనస్సులో ఏమున్నదో నాకు తెలుసు రామా. హృదయస్థశ్చ తే ఛంద. ఛంద అనే పదము సంస్కృతంలో 3 రకాల అర్థాన్ని ఇస్తుంది. ఛంద కప్పిపెట్టి ఉంచునది అని ఒక అర్థం, ఛంద నడవడిక అని ఒక అర్థం, ఛంద మనోగతమైన అభిప్రాయము అని అర్థం. 3 అర్థములను వ్యాఖ్యాత మనకు అందిస్తారు. మనకి నిఘంటువులలో కూడా ఛంద, ఛందస్త్వభిప్రాయ, ఛంద అంటే అభిప్రాయానికి కూడా పేరు. ఇక్కడ మళ్ళీ స్పష్టంగా అగస్త్య మహర్షి హృదయస్థశ్చ తే ఛందో, నీ హృదయములో ఉండే అభిప్రాయం నాకు తెలుసయ్యా. అంటే నీవు దేనికైతే వచ్చావో దానికే సిద్ధపడి వచ్చావు. నీ భగవతత్వం నీకు తెలుసు. విజ్ఞాతస్తపసామయ, నీ మనసులో ఉండే మాట నాకు తెలుసు అనడానికి నేను గొప్ప తపస్సు చేశాను కాబట్టి గుర్తించాను అని అర్థం, సామాన్య అర్థం చెప్పుకోవడం అవసరంలా. రాముడు ఇంకా భగవతత్వాన్ని పొందే ఉన్నాడని, రామునికి కూడా జరగబోయేది తెలుసని, తానుకు తెలుసని అగస్త్య మహర్షి చెప్తున్నాడు. నీ యొక్క మనస్సులో మనోగతమైన అభిప్రాయాన్ని కూడా తెలిసినవాడనయ్యా అని చెప్పి, ఇహవాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే అతశ్చత్వాం అహం బ్రూమి గచ్చ పంచవటీమితి. ఇక్కడ అందమైన శ్లోకం. ఇహవాసం ప్రతిజ్ఞాయ మయా సహ తపోవనే, నీవు నాతో ఉంటానని ప్రతిజ్ఞ చేసి కదా వచ్చావు అన్నాడు. ఎక్కడన్నాడు రాముడు? అగస్త్యాశ్రమానికి ముందు ప్రవేశద్వారం దగ్గర ఏకాంతంగా లక్ష్మణస్వామితో అన్న మాట అగస్త్యునికి ఎట్లా తెలిసింది? తపస్సమయా, తపస్సు వల్ల తెలుసుకున్నా. నీవు ఇక్కడే ఉందాం అనుకున్నావు కదా, ఇక్కడ నాతో పాటే ఇక్కడే ఉండాలి అని అనుకున్నావే, అది నాకు తెలుసయ్యా. అతహ, అందువల్లే అహం బ్రూమి, నీకు చెప్తున్నా. ఇక్కడ ఉంటావేమో, ఇక్కడ కాదయ్యా. గచ్చ పంచవటీమితి, ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం సమకూరదు, అక్కడికి వెళితే ప్రయోజనం సమకూరుతుంది అని అగస్త్య మహర్షి ఒక అందమైనటువంటి, అంటే ఒక కథలో భవిష్యత్ సూచనను ఇచ్చేటట్టుగా, వినేవాళ్లకేమో మామూలు కథ వల్లే, లోతుగా అర్థం చేసుకునే వాళ్ళకి భవిష్యత్ కథలాగా చెప్తున్నట్లుగా ఎక్కడ మహర్షుల యొక్క వచనములు వచ్చినా, మనకి బాలకాండలో విశ్వామిత్రుని యొక్క మాటల దగ్గర కావచ్చు, అయోధ్యాకాండలో వశిష్ఠాది మహర్షుల యొక్క మాటలు కావచ్చు, అరణ్యకాండలో శరభంగుడు, సుతీక్షుడు, అగస్త్యుడు, వీళ్ళ మాటలని కేవలం సంస్కృత పదములతో అర్థము చెప్పుకుని లాభం లేదు. ఆ సంస్కృత పదంలో లోతుగా ఉండే భావములు తెలిస్తే తప్ప మహర్షుల గంభీర వాక్యములకు మనం అర్థం చెప్పే సాహసం చేయకూడదు అని పెద్దలు అంటారు. కాబట్టి అగస్త్య మహర్షి యొక్క మాటల్లో ఉండే గాంభీర్యం ఇది అని. గచ్చ పంచవటీమితి, ఆ పంచవటికి వెళ్ళవయ్యా అని చెప్తున్నా అనగానే ఇంత చెప్పి అగస్త్య మహర్షి ఇక్కడే ఉండు రామా అని అనొచ్చు కదా అని లక్ష్మణస్వామికి సీతమ్మ తల్లికి ఏదో అభిప్రాయం ఏర్పడింది. వాళ్ళిద్దరి మొహాలు చూస్తే ఏమిటి నిలుపమంటాడు, ఇక్కడే 3 ఏళ్లే కదా ఉన్నాయి, ఇక్కడే చిన్న గెస్ట్ హౌస్ ఖాళీ చేసి రామా ఇక్కడే ఉండిపోయా హాయిగా, ఇక్కడే గడిపోయి నా దగ్గర నువ్వు వస్తే ఆనందంగా ఉంది అన్న అగస్త్య మహర్షి ఇక్కడే ఉండు అని అనకుండా గచ్చ అని ఎందుకంటున్నాడు అని రాముడి చూడక్కర్లా. రాముడి అభిప్రాయం తనకు తెలుసు కాబట్టి లక్ష్మణుణ్ణి సీతమ్మను చూస్తే వాళ్ళిద్దరి యొక్క ముఖ కవళికల్లో ఏదో తేడా కనిపించింది. అంటున్నాడు, సహిరమ్యో వనోద్దేశో మైథిలి తత్తరంస్యతే. సీతమ్మ తల్లికి చాలా ఆనందాన్ని కలిగించేటట్టుగా ప్రాంతం ఉంటుందయ్యా అన్నాడు. సీతమ్మ అనుకుంది ఇక్కడే బాగుంది కదా అనుకుందని అభిప్రాయాన్ని గుర్తించాడు అగస్త్య మహర్షి. ఇక్కడ కంటే అక్కడ ఇంకా బాగుంటుంది సీత, నువ్వు అక్కడికే వెళ్ళు అని చెప్పాలి. చెబితే కథలో ఉండే స్వారస్యం సమకూరదు. సీతమ్మకు కూడా తరువాత కథని అర్థం చేసేటువంటి విధానంతో ఉండదు. రాముడు అగస్త్య మహర్షి మాత్రమే ఈ కోడ్ భాషలో మాట్లాడుకుంటారు, రహస్య భాష.
కానీ సీతమ్మ తల్లికి మైథిలి తత్తరంస్యతే, సీతమ్మకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అక్కడ. సదేశ శ్లాఘనీయశ్చ, ఆ ప్రాంతం చాలా గొప్ప కీర్తివంతమవుతుంది. మైథిలి తత్తరంస్యతే అనే పదమును అంతవరకే అర్థం చేసుకోవాలా అంటే కాదు. అగస్త్య మహర్షి యొక్క వాక్కు అద్భుతమైనటువంటి శుద్ధమైన వాక్కు కదా, తపశ్శక్తి సంపన్నమైన వాక్కు కదా. ఆ వాక్కుకి ఫలితమే నేడు భద్రాచల దివ్యక్షేత్రం కూడా. రామచంద్రమూర్తితో అన్నప్పుడు మైథిలి తత్ర రంస్యతే, సీతమ్మ తల్లి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతుంది అన్నాడు. నిజానికి పంచవటిలో సీతమ్మ ఆనందాన్ని పొందిందా? సీతాపహరణం జరిగింది, దానివల్ల ఆనందాన్ని పొందిందా ఆవిడ పొందాడు. రాముడు పొందాడా? రాముడంత శోకదీన సంతప్తుడయ్యాడో శోకరాముడయ్యాడో మనకి కథ చెప్తుంది. కాబట్టి ఎవరికి ఆనందం కలిగి, మరి ఎప్పుడు ఆనందం కలిగింది? ఆ ఆనందం ఎక్కడ కలిగింది అంటే ఆ పర్ణశాలలో ఉన్నప్పుడు దక్షిణ ప్రాంతంలో దక్షిణపు దిక్కుగా వచ్చి వనవిహారం చేసే సమయంలో ఒక శిలాతలం మీద విశ్రాంతిని పొంది కలిగిన ఆనందంతో ఆనంద తరంగితుడైన రాముడు దీవించే వరకు మనం కథ తెలిస్తే తప్ప అగస్త్య మహర్షి యొక్క అద్భుతమైనటువంటి ఆ తపస్సంపన్నమైన వాక్కు మనకు అర్థం కాదు. మైథిలి తత్తరంస్యతే, సీతమ్మ తల్లి అక్కడ చాలా ఆనందాన్ని పొందుతుంది అన్నాడు. దీనికి ఇంకో ఘట్టం కూడా ఉంది. ఖరదూషణాది సంహారం 14,000 మందిని సంహరించిన తరువాత సీతమ్మ తల్లి తనకు తానుగా పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రమూర్తిని తన కౌగిలింతతో బహుమతించే బహుమానము చేసే గొప్ప సంఘటన కూడా జరుగుతుంది అక్కడ. కానీ మైథిలి తత్తరంస్యతే అంటే మహర్షి యొక్క వాక్కుకుండే గొప్పతనము ఇలా సాగుతుంది, కొన్ని తరతరాలు యుగయుగాలుగా సాగుతుంది అది. కాబట్టి ఆ మైథిలి తత్తరంస్యతే అనే పదమే నేటి భద్రాచల దివ్యక్షేత్ర ఆవిర్భావానికి కూడా మూలకందమైంది అనడంలో మనం సందేహపడన అవసరంలా, అంత గొప్ప వాక్కు అది. అలా అన్నాడు అని. నాతి దూరేచ రాఘవ, ఎంతో దూరం కాదయ్యా, దగ్గరగానే, హాయిగా వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు అన్నాడు. గోదావరియా సమీపేచ, ఇక్కడ బాగుంది కదా అని సీతమ్మ అనుకుంటుందేమో అని మళ్ళీ గోదావరి యొక్క పేరెత్తి మైథిలి తత్తరంస్యతే. మళ్ళీ ఇంకో మాట, అక్కడ చాలా ఆనందిస్తుందయ్యా సీతకి ఆనందాన్ని కలిగించేటట్టుగా గొప్ప గొప్ప సీనరీస్ ఉంటాయి, గొప్ప గొప్ప ప్రాంతాలు, గొప్ప అందమైనటువంటి రమణీయమైన వనోద్దేశం అది అని చెప్పి వారిని ఒప్పించి, అంతేకాదు ప్రాజ్యమూల ఫలశ్చైవ నానాద్విజగణాయుత. ప్రాజ్యమూల ఫలశ్చైవ, ప్రాజ్యమూలం అంటే అమితముగా ఎక్కువగా ప్రచురముగా దొరికేటువంటి అందమైనటువంటి కందములు, చక్కని ఫలములతో నిండి ఉన్నది అని అర్థం అన్నమాట. అనేకములు అని అర్థం ప్రాజ్యం అంటే. నానా ద్విజగణాయుత, అనేక రకాల పక్షులు అక్కడ ఉంటాయి అని ఒక అర్థం. నానా ద్విజ అనే పదంతో బ్రాహ్మణ వేషములో వచ్చే రావణాసురుని యొక్క సందర్భాన్ని కూడా గుర్తింపజేశాడు అని చెప్తారు. నానా ద్విజ గణాయుత వివిక్తశ్చ మహాబాహో. వివిక్తం అనేటువంటి శబ్దమునకు సంస్కృతంలో 2 అర్థములు. వివిక్తం అంటే ఏకాంతము అని ఒక అర్థం, ఇంకొకటి పవిత్రమైన ప్రాంతము అని అర్థం. అది వివిక్తము, గొప్ప పవిత్రమైన ప్రాంతం అని ఇక్కడ ఏమనాలి? మహాబాహో అని సంబోధిస్తాడు. వాల్మీకి సంబోధన చేశాడు అంటే సంబోధనకి ఏదో ఒక అభిప్రాయం, సాభిప్రాయకము అంటాదని అభిప్రాయం ఉంటుంది. మహాబాహు అంటే నీవు వెళ్లి 14,000 మంది రాక్షసులను సంహరించడానికి వీలైన బాహుబలము కలిగిన వాడివవుతావు అని చెప్పడం కోసం మహాబాహు. పుణ్యో రమ్య తథైవచ, పుణ్యమైన ప్రాంతం అది, అందమైన ప్రాంతం అది. కాబట్టి భవానపి సదారశ్చ శక్తశ్చ పరిరక్షణే, ఇప్పుడు అందమైనటువంటి సందర్భాన్ని కూడా చెప్తాడు. భవానపి, నీవైనా కూడా, నువ్వు గొప్ప భగవంతుడివే అయినప్పటికీ కూడా సదారశ్చ, పక్కన సీతమ్మ ఉన్నప్పుడు మాత్రమే శక్తశ్చ పరిరక్షణే, రక్షించడానికి శక్తుడవుతావు అంటే ఏమి దీనిలో ఉండే అర్థం అంటే, బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి ఉపక్రమిస్తే భగవంతుని యొక్క బ్రహ్మదేవుని యొక్క సృష్టి సాగడానికి సరస్వతి యొక్క సహకారం ఉండదు. సరస్వతి యొక్క సహకారముతోనే బ్రహ్మదేవుడు సృష్టిని అద్భుతముగా చేయగలుగుతాడు. లక్ష్మీదేవి యొక్క సహకారముతోనే పరమాత్మ పరిపాలనము బాగా చేయగలుగుతాడు. పరమశివుడు శక్తి యొక్క సహకారముతోనే లయము చేయగలుగుతాడు. అంటే వీరు లేకపోతే వాడు చెయ్యలేరని అర్థం కాదు, వారు చేసే పనికి వీళ్ళు సహకృతులై ఉంటారు, సహకారులై ఉంటారు.
ఇది పెద్ద తత్వం. అందుకని ఆదిశంకరుడు ఒక దగ్గర శివశక్త్యాయుక్త ప్రభవతి అని అంటారు. శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే తగినవాడవుతాడు అనే సందర్భం. అంటే ఇందులో ఉండే తాత్పర్యం ఏమి అంటే వారిద్దరూ ఆ పని చేయడానికి వారిద్దరూ ఉన్నప్పుడే సాగుతుంది. దీని సూచన చేస్తున్నట్లుగా శక్తశ్చ పరిపాలనే, రామా నువ్వు పరిపాలించాలి అంటే, రాక్షస సంహారం చెయ్యాలి అంటే, శిష్యులను పరీక్షించాలంటే సదారస్య సీమితమ్మతో కూడి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సుమా అని గుర్తు చేసి, కాబట్టి మీరంతా వెళ్ళి అక్కడ ఉండాలి. అపిచాత్ర వసన్ రామ, అలా ఉంటేనే తాపసాన్ పాలయిష్యసి, తాపసులందరినీ రక్షించిన వాడు అవుతావు అంటారు. ఇది అబద్ధమైన మాట. ఎందుకు అబద్ధం? అగస్త్య మహర్షి ఆశ్రమంకి లోపే మహర్షులు ఉంటారు. అగస్త్య మహర్షి దాటిన తర్వాత దక్షిణం వైపు ఏ ఒక్క మహర్షి ఉండడు. ఎందువల్ల? రాక్షస భూయిష్టమైనటువంటి ప్రాంతం అది. కాబట్టి ఇక్కడి నుంచి ఒక్క మహర్షి ఆశ్రమాన్ని కూడా వాల్మీకి వర్ణించడు, లేవన్నమాట. ఇక్కడి నుంచి కథంతా రాక్షసమయమే అవుతుంది. మరి రాక్షసమయంగా ఉండేటువంటి భూభాగంలోకి రాముణ్ణి పంపిస్తూ అక్కడ మహర్షుల్ని రక్షిస్తావు అనడం దేనికి అంటే, అక్కడ మహర్షులను రక్షిస్తావని అర్థం కాదు, నీవు చేయబోయే కార్యం వల్ల తాపసులంతా ఆనందాన్ని పొందుతారు అన్నట్టు. తాపసాన్ పాలయిష్యసి. ఇలాగా అందమైనటువంటి భావములతో అగస్త్య మహర్షి రామునికి మాత్రమే అర్థమయ్యే తీరులో అందంగా మాట్లాడి, ఏతదాలక్ష్యతే వీర మధుకానాం మహద్వనం ఉత్తరేణాస్య గంతవ్యం న్యగ్రోధమభిగచ్చత. జాగ్రత్తగా వెళ్ళు రామా. ఏతదాలక్ష్యతే వీర, అది దూరంగా కనిపిస్తుంది చూసావా, పెద్ద న్యగ్రోధం, ఒక వృక్షం. ఆ న్యగ్రోధ వృక్షము, ఆ మర్రి చెట్టు కనిపిస్తోంది, ఆ మర్రి చెట్టు దాకా వెళ్ళి మర్రి చెట్టు నుంచి ఉత్తరం వైపు వెళ్ళు, నీకు పంచవటి నీకు చేరుకోగలుగుతావు అని చెప్పాడు. అక్కడ న్యగ్రోధాన్ని ప్రత్యేకంగా చెప్పడం దేనికో మనకి పెద్దగా తెలియదు, కానీ ఏదో ఒక సందర్భం ఉంటే తప్ప వాల్మీకి చెప్పడు. అగస్త్య మహర్షి దాన్ని ఒక ల్యాండ్ మార్కుగా చెప్పడు. ఏమా న్యగ్రోధము అంటే, న్యగ్రోధం అంటే మర్రి చెట్టు అని అర్థం. మర్రి చెట్టు అభిగచ్చత అని పదం వాడతారు. అభిగచ్చత అనే పదంకి అర్థం అభిగమనము అని ఒక టెక్నికల్ వర్డ్ ఒకటి ఉంది, పారిభాషిక పదం అని అంటారు. ఆగమములలో కానీ కల్పములలో కానీ శ్రౌతములో కానీ అభిగమనము అంటే అర్థం యజ్ఞమునకు సమీపముగా, యజ్ఞమునకు అభిముఖముగా ఉండుట, భగవత్ ఆరాధనకు వీలుగా భగవత్ సన్నిధికి ఏగుట అని అర్థం అభిగమనం అంటే. కానీ ఇక్కడ అభిగచ్చత అనే పదమునకు అర్థం, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టుగా నమస్కరించి సేవించి అక్కడ నుండి ఉత్తరం దిక్కుగా మీరు వెళ్ళండి అంటే, ఇక్కడ నుండి కాబోయేటువంటి గొప్ప మహాయజ్ఞం, రాక్షస సంహారం అనే మహాయజ్ఞమునకు మీరు కదలి వెళ్ళండి అనే సూచన కూడా మనకి అందినట్టుగా పెద్దలు మనకి చెబుతారు. ఆ రకంగా తతస్థలముపారుహ్య, అలా వెళ్ళండి. ఆ మర్రి చెట్టు దాకా వెళ్ళి అక్కడ నుండి ఉత్తరం వైపుకి మీరు ప్రయాణిస్తే గనక పంచవటి వస్తుంది. స్థలముపారుహ్య, మర్రి చెట్టుకి దాటిన తర్వాత కొంచెం వనం తక్కువగా ఉండే మిట్ట ప్రాంతం ఒకటి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఓ పర్వతం సమీపంలో ఉంటుంది. పర్వతంకి సమీపంలో పంచవటి నిత్య పుష్పిత కానన, ఎప్పుడు చక్కటి పుష్పాలతో నిండి ఉంటుంది, సదా ఆ పుష్పములన్నీ వికసించి ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. పంపిస్తున్నాడు దగ్గరుండి రాముణ్ణి ఒక కష్టకుహరంలోకి పంపిస్తున్నాడు. కానీ తప్పదు, ఇది కథ, భవిష్యత్తు. అగస్త్యేనైవ ముక్తస్తు, అగస్త్యేన ఏవం ఉక్తస్తు, అగస్త్యేన ఏవ ముక్తస్తు, ముక్త విడువబడినవాడు అర్థం. ఏవం ఉక్తస్తు, ఇలాగా పలకబడినవాడు అర్థం. ముక్త ముచిల్ మోక్షనే ధాతు మీద చేర్పడం. రాముని అగస్త్య మహర్షి ఇంకా విడిచిపెట్టేశాడు రాముడిని. ఇంకా నేనేం చేయలేదు, ఇంకా నీ యొక్క రక్షణ నీదే, నీ యొక్క బాధ్యత నీదే అన్నట్టుగా విడిచిపెట్టాడా అనిపిస్తుంది. కానీ అగస్త్యేన ఏవం ఉక్తస్తు, ఈ విధముగా అగస్త్యుని చేత పలకబడిన వాడైన రాముడు సౌమిత్రినా సహ లక్ష్మణస్వామితో కూడి సత్కృత్య ఆమంత్రయామాస తమృషిం సత్యవాదినం. ప్రయోగం సత్యవాది అంటే ఇక్కడ నిజం చెప్పుడా అబద్ధం చెప్పుడా అనే ఉంటుందండి. ఇక్కడ అగస్త్య మహర్షి ఒక పదాన్ని ప్రయోగిస్తే సత్యవాదినం అండం దీనికి. ఎప్పుడు అసత్యవాది ఆయన, ఎప్పుడు అసత్యవాది కాదు కదా. ఈ ప్రయోగంలో ఉండే తాత్పర్యం ఏమి అంటే, ఇక్కడ రాముడు చెప్తున్నాడు,
ఇలా మాట్లాడబడిన వాడైన రాముడు సత్కృత్య అగస్త్య మహర్షిని సత్కారము చేసి, ఏం సత్కారం చేస్తాడు? వెళ్లేవాడికి అగస్త్య మహర్షి ఇవ్వాలి తప్ప వెళ్ళిపోయేవాడు ఉన్నవాడికి బహుమతులు ఇవ్వడు కదా. సత్కారమేమి అంటే రాముడు సత్కరించుట అనే ఆ పదంకి అర్థం అగస్త్య మహర్షిని ఏ విధముగా సేవిస్తే సత్కారం అవుతుందో అది సత్కారం. అంటే అక్కడ అగస్త్య మహర్షి మాట్లాడిన తర్వాత అగస్త్య మహర్షి ప్రదక్షిణము చేసి పాదములను పట్టుకుని నమస్కరించి అని అర్థము అని వ్యాఖ్యాతలు రాస్తారు. సత్కృత్య అంటే ప్రదక్షిణాదికేన సత్కారం కృత్వా, ప్రదక్షిణాదికములతో ఆ మహర్షిని సంభావించి అని అర్థం అన్నమాట. ఆమంత్రయామాస అనుమతి తీసుకుని తమ ఋషిం సత్యవాదినం. సత్యవాదినం అంటే సత్యము, అంటే సత్యము అంటే జరగవలసి ఉండి నిత్యమై ఉండవలసినది అని అర్థం అన్నమాట. సత్యం అనే పదానికి నిత్యము ఉండేది అని అర్థం. ఆ నిత్యము ఉండేటువంటి ఆ వాదము చేసినవాడు కదా, అంటే ఆ తత్వాన్ని చెప్పినవాడు అని అర్థం. సత్య యథార్థములు చెప్పినవాడు అర్థం. సత్యం తౌ తు తేన అభ్యనుజ్ఞాతౌ కృతపాదాభివందనౌ. ఆ విధంగా అగస్త్య మహర్షి చేత ఆశీర్వదించబడిన వారై అనుజ్ఞ తీసుకున్నటువంటి వారిద్దరూ కూడా పాదాభివందనం కృతపాదాభివందనం చేయబడిన పాదాభివందనము కలిగిన వారై, అంటే అగస్త్య మహర్షిని వారిద్దరూ పాదములు పట్టుకుని సేవించి తదా ఆశ్రమ పదాతు పంచవటీం జగ్మతు సహసీతయా. తదాశ్రమాత్ పంచవటీం జగ్మతు సహసీతయా. అక్కడ నుండి ఆశ్రమం నుండి పంచవటి వైపుకు బయలుదేరుతారు సీతమ్మ తల్లితో కలిసి. ఇక్కడి నుంచి వాల్మీకి చివరి శ్లోకం కదా, సర్గ చివరి శ్లోకంలో ఛందస్సు మారుస్తాడు. ఛందస్సు మార్చాడంటే పదప్రయోగాలు మారుస్తాడు. పదప్రయోగాలు మార్చాడంటే తర్వాత సర్గకి సంబంధించినటువంటి కథలో ఉండేటువంటి తత్వాన్ని ఇక్కడ లింక్ చేసి ఆనుషంగికం చేస్తాడు. అది వాల్మీకి ఉండే గొప్పతనం, కవిత్వానికి ఉండే గొప్పతనం. గృహీత చాపౌతు. గృహీత చాపౌ అంటే అర్థం అప్పటిదాకా రాముడు అయోధ్య నుంచి మోసుకు వచ్చినటువంటి ధనస్సును పక్కన పెట్టి అగస్త్య మహర్షి అప్పుడు ప్రత్యేకముగా ఇచ్చిన ధనస్సును చేపట్టి అని అర్థం అన్నమాట. గృహీత చాపౌ. మరి లక్ష్మణస్వామికి ప్రత్యేకంగా ధనస్సునివ్వాల కాబట్టి లక్ష్మణస్వామి అయోధ్య నుంచి ఏ ధనస్సు తెచ్చుకున్నాడో ఆ ధనస్సును ఆయన పట్టుకున్నాడు. అగస్త్య మహర్షి ప్రత్యేకముగా ఇచ్చిన ధనస్సు ఈయన పట్టుకున్నాడు అంతం. వైష్ణవం ధను. ఆ ధనస్సు గృహీత చాపౌతు నరాధిప ఆత్మజౌ అంటే రాజకుమారులిద్దరూ కూడా. ఇక నుండి వాళ్ళు క్షత్రియత్వాన్ని పొందడానికి వీలుగా ఇంతకుముందు ఋషి పుంగవౌ, ఋషి సత్తమౌ, ఋషి సమానౌ అని వర్ణించాడు వాల్మీకి. ఇక్కడ దాకా ఋషులతో సమానమైనటువంటి వాడు రాముడు, కానీ ఇక్కడ నుండి వాళ్ళిద్దరు ఋషులతో సమానం కాదు, క్షత్రియ పుత్రులు కావలసి ఉంది. అంటే పరాక్రమాన్ని చూపించవలసిన అవసరం ఉన్నది అని వాల్మీకి చెప్తున్నాడు. నరాధిపాత్మజో విషక్తూణౌ. తూణీరాలు ఇచ్చాడు, అక్షయ తూణీరాలు ఇచ్చాడు ఇద్దరికి కూడా. ఆ రెండింటిని కూడా వాళ్ళు సిద్ధపట్టి కట్టుకున్నారు. విషక్తూణౌ సమరేషు అకాతరౌ. యుద్ధముల యందు ఏమాత్రం భయపడని వారై ఉంటారు. అంటే ఎన్ని యుద్ధాలు వస్తాయో వాల్మీకి కనిపిస్తున్నాయి. యథోపదిష్టేన పథా మహర్షినా. ఏ మార్గమునైతే మహర్షి చేత వీరికి నిర్దేశించబడిందో ఆ మార్గము యందు అని అర్థం. యథోపదిష్టేన పథ. ఎలా నువ్వు రామా నడవాలో అలా అగస్త్య మహర్షి చెప్పాడు ఆ మార్గమునందు. ప్రజగ్ముతు పంచవటీం సమాహితౌ ఏకాగ్రచిత్తులై పంచవటికి వెళుతున్నాం, అక్కడే ఉంటాం, అక్కడ నుండే కార్యాలు నిర్వర్తించాలనేటువంటి సిద్ధ సంకల్పము కలిగిన వారై రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కలిసి పంచవటిని గురించి బయలుదేరుతున్నారు అంటూ ఈ త్రయోదశ సర్గ యొక్క చివరి శ్లోకాన్ని, ఈ సర్గకు ఉండే గొప్పతనం 27 శ్లోకముల తర్వాత ఒక శ్లోకాన్ని కూడా చెప్పాడు వాల్మీకి. అది తమాషా. అంటే ఒక శ్లోకాల్లో, ఒక అనుష్ఠుప్ శ్లోకంలో 4 పాదములతో పాటు మరో 2 పాదాలని కలిపి చెప్తాడు. అలా చెప్పి అగస్త్య మహర్షి ఈ సర్గ పూర్తి చేశాడు. ఇక నుండి రామచంద్రమూర్తి పంచవటి వైపుగా, అంటే పంచవటికి వెళ్ళుట అంటే రాముని కథలో ద్వితీయ భాగం ప్రారంభమన్నమాట. ఏదైనా మనం ఒక చలనచిత్రాన్ని చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనుకుంటుంటాం. సెకండ్ హాఫ్ అని అంటే అర్థం ముందంతా ఒకలా గడుస్తుంది, తర్వాత అంతా ఒకలా ఉంటుందే. అలాంటి స్థితి
పంచవటికి రాముడు బయలుదేరబోయే దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. చతుర్దశి సర్గలోనే మనకి వెడుతూ జటాయువును కలవడం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అరణ్యకాండలో రామానుగ్రహం చేత 13 సర్గలు మనం ముగించగలిగాం. ఆ 13 సర్గల యొక్క భావాన్ని, వ్యాఖ్యాతులు చెప్పినటువంటి హృదయాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం ఎంతవరకు చెప్పుకుంటే మన హృదయగతమై రామాయణము విలసిల్లుతుందో చెప్పుకునే ప్రయత్నం చేశాం. మనకి గొప్ప అవకాశాన్ని అందించిన వాల్మీకి మహర్షికి, వ్యాఖ్యాతలకు, మనకి ఈ ఉపన్యాస పరంపర సాగేటట్లుగా దీవించే పెద్దలందరికీ ప్రణమిల్లుతూ ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.